Hello, hello, hello. Am I audible? Hello. Yeah. Uh, Good evening, one and all. Happy evening. So I hope everyone is fine there. So welcome to the first of all, I would like to say special thanks to the VR Raja Facts team. ఎందుకంటే సో ఆల్మోస్ట్ ఇప్పుడు జరిగే విషయాలలో ప్రతి ఒక్కళ్ళు భయపడే కామన్ థింగ్ ఏంటంటే షేర్ మార్కెట్. సో ఇటువంటి షేర్ మార్కెట్‌ని మన తెలుగు ప్రజలకి ఈజీగా చెప్పే విధంగా వీళ్ళు క్రియేట్ చేసిన ప్లాట్‌ఫార్మే ఈ లైవ్ ఆన్‌లైన్ క్లాసెస్. సో, బికాస్ ఆఫ్ దిస్ ఇనిషియేషన్, ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే థాంక్స్ టు వీఆర్ రాజా ఫ్యాక్ట్స్. సో, మై నేమ్ ఈస్ myself Navin, Dharmaswat Navin. So, we are the founder of Swadeshi Investment India Private Limited. I thought the screen is visible there. సో ఈ జనరల్‌గా ప్రతి ఒక్కళ్ళు అంటే ఐ థింక్ యూ ఆల్ ఆర్ ద బిగినర్స్ ఫర్ ద షేర్ మార్కెట్, రైట్? సో ఇందులో మేబీ కొంతమందికి తెలిసుండొచ్చు, కొంతమంది ఇనిషియేట్ అయ్యుండొచ్చు, బిగినర్స్ అయ్యుండొచ్చు. సో అసలు కామన్‌గా మనందరి మైండ్‌లో షేర్ మార్కెట్ అంటే ఏమని ఉంటుంది? జనరల్‌గా మీ ఒపీనియన్‌లో. అంటే బయట బయట వర్డ్స్‌ని గాని, బయట మీరు విన్న కన్వర్సేషన్‌ని బట్టి గాని, ఏమవుతుందంటే షేర్ మార్కెట్ అనగానే బయట సర్క్యులేట్ అయిన పదాల వల్ల మనం సైకలాజికల్‌గా అబ్బా! అక్కడికి వెళ్తే ఏదైనా లాస్ అయిపోతామేమో అన్న నెగెటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. సో, అందుకే నేను ఈ జనరేషన్‌కి మిమ్మల్ని అప్రిషియేట్ చేసింది ఎందుకంటే, ఈ జనరేషన్ లాట్ ఆఫ్ ఇయర్స్ తర్వాత ఒక జనరేషన్ అనేది ఇనిషియేట్ తీసుకుంది. ఒక కొత్త ప్రొసీజర్‌ని ఫాలో అవుదాం. సో, అంటే మీరు అనుకోవచ్చు, సార్ ఇప్పుడు ఈ షేర్ మార్కెట్ గురించి తెలుసుకుంటే మాకేంటి ఉపయోగం? మేమెందుకు తెలుసుకోవాలి? సో, దీనివల్ల మాకు బెనిఫిట్స్ ఏంటి? సో, చూద్దాం ఇవన్నీ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి? ఏంటి? సో, అనేది నేను ఓవరాల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, యాక్చువల్‌గా మనం ఇన్వెస్ట్‌మెంట్ ఎందుకు చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్ మార్కెట్ అంటే ఏంటి? సో, లెట్ ఇట్ బి. అది జనరల్‌గా వదిలేద్దాం. షేర్ మార్కెట్ ఏంటి? ఫస్ట్ ఈ కపుల్ ఆఫ్ డేస్ ఏంటంటే, ఫస్ట్ మనం బేసిక్స్ నేర్చుకుందాం. సో, బేసిక్స్ మీన్స్ డైరెక్ట్‌గా ఇప్పుడు షేర్ మార్కెట్ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో మీతో డైరెక్ట్‌గా లాగిన్ చేపిచ్చేసి, దాంతో వర్క్ చేపిచ్చామనుకోండి, మీన్స్ ఇన్వెస్ట్ చేపిచ్చామనుకోండి, యూ డోంట్ అండర్‌స్టాండ్ అబౌట్ ఇట్. క్లియర్ కట్‌గా చెప్తున్నాను. సో, దీనికోసం ఏంటంటే, వి ఆర్ గోయింగ్ టు టేక్ సమ్ టైమ్. ఇనీషియల్‌గా లైక్ ఏబీసీడీస్ మనం నేర్చుకుందాం. దెన్ వి విల్ రైట్ ద ఎస్ఎస్ ఇన్ ఈజీ ప్యాటర్న్. సో, ఎలాగసలు ఇనీషియల్‌గా ఎలా తెలుసుకోవాలి అని చెప్పేది మనం ఒకసారి ఆలోచిద్దాం. సో, ఇక్కడ చూడండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు సో 1 మినిట్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికన్నా ముందు మనం వెళ్ళే ముందు అసలు మీ ఒపీనియన్‌లో బిజినెస్ అంటే ఏంటి? సో, బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏం కావాలి? బేసిక్ థింగ్స్ ఏం కావాలి? సో, ఎలా బిజినెస్ చేయాలి? బిజినెస్ చేయాలంటే మనకి ఎంత అమౌంట్ కావాలి? సో, ఇవన్నీ కాలిక్యులేషన్ చేసుకుంటే ఒక కామన్ మ్యాన్ ఏం చేస్తారంటే, అతని దగ్గర ఒక మంచి ఐడియాలజీ ఉన్నా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక బెస్ట్ ప్లాన్ ఉందనుకోండి. మీ దగ్గర ఒక బెస్ట్ ప్లాన్ ఉంది.
దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం కావాలి? ఫండ్స్ కావాలి. సో ఈ ఫండ్స్ ఎక్కడి నుండి వస్తాయి? అంటే ఒక కామన్ మ్యాన్ రిచెస్ట్ పర్సన్ అవ్వగలడా? అవ్వలేడా? ఒకవేళ అవ్వాలి అంటే ఏ విధంగా అవ్వాలి? సో ఈ న్యూ జనరేషన్ మీ వర్షన్‌లో మీరు ఆలోచించండి. అసలు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బేసిక్‌గా మీకు కావాల్సిన ఫండ్ ఎక్కడి నుండి వస్తుంది? అందులో రిస్క్స్ ఏమున్నాయి? సార్ ఏంటి సార్ షేర్ మార్కెట్ క్లాసెస్ చెప్తా అని చెప్పి మీరేదో ఫండింగ్ గురించి చెప్తున్నారంటే దీస్ ఆర్ ద బేసిక్ స్టెప్స్ అమ్మా. సో దీనికి నేను లైవ్ ఎగ్జాంపుల్ కూడా మీకు చూపిస్తాను. సమ్ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. సో జస్ట్ ఇమాజిన్ నేను ఒక సింపుల్ క్వశ్చన్ మిమ్మల్ని అడగదలుచుకున్నాను. హూ ఇస్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా? హూ ఇస్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా? సో ఇండియాలో రిచెస్ట్ పర్సన్ ఎవరమ్మా? సో ఇండియాలో రిచెస్ట్ పర్సన్ ఇప్పుడు సో మీకు తెలిసి అంబానీ, అదానీ. సో ఎక్కువ ఈ నౌ డేస్ ఫ్రీక్వెంట్ గా మనం వినేవాడు ఏంటంటే అదానీ. సో ఎవరి అదానీ? అసలు ఎలా గ్రోత్ అయ్యాడు? సో ఓకే, అదానీని వదిలేయండి. లెట్స్ కమ్ టు ద పాయింట్ ఆఫ్ అంబానీ. మన అందరికీ బాగా తెలిసిన పేరు, రెగ్యులర్ గా మనం వినే పేరు, ఇండియాలో రిచెస్ట్ ఎవరంటే అంబానీ. సో ఈ ఏషియన్ కంటెంట్ లో కూడా వరల్డ్ లో కూడా వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్. ఎలా అయ్యాడు రిచెస్ట్ పర్సన్? చూడండి, మనందరి ఒపీనియన్ లో బిజినెస్ సక్సెస్ అయితేనే కదా ఒక పర్సన్ సక్సెస్ అయ్యేది కెరియర్ లో, అతని కంపెనీ గ్రోత్ అయ్యేది. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేశారనుకోండి, ఆ కంపెనీ ప్రాఫిట్ లోకి వెళ్తేనే మీరు గ్రోత్ అవ్వగలరు. ఎస్ ఆర్ నో? మీరు స్టార్ట్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అన్న కంపెనీ మీరు స్టార్ట్ చేశారు. ఆ కంపెనీ గ్రోత్ అయితే మీరు ప్రాఫిట్ లోకి వెళ్తారా? మీన్స్ ఆ ప్రాఫిట్ లోకి వస్తుంటే మీరు గ్రోత్ అవుతారా? లేదంటే లాస్ లోకి వెళ్తే మీరు డెవలప్ అవుతారా? రిచ్ అవుతారా? ఒకసారి ఆలోచించండి. నా క్వశ్చన్ అర్థమైందండి? చూడండి, మీరు ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. ఆ కంపెనీ సక్సెస్ అవ్వాలంటే ఏమవ్వాలి? ప్రాఫిట్స్ రావాలా వద్దా? జనరల్గా ఏంటి, ప్రాఫిట్స్ వస్తే మాత్రమే కంపెనీ రన్ అవుతుంది. ఇట్స్ ఎ జనరల్ ఫ్యాక్ట్. ఎస్? సరే, లేదు, ప్రాఫిట్ రాకపోతే పరిస్థితి ఏంటి? మరి అటువంటిప్పుడు ఏం చేయాలి? ఇస్ దేర్ ఎనీ సొల్యూషన్ ఫర్ దట్? దీనికి ఇంటర్లింక్ ఎక్కడొస్తుందంటే, సో మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడిగాను, హూ ఇస్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా అని. ఈజీగా మీరు చెప్పగలరు అంబానీ, అదానీ అని. హూ ఇస్ ద పూరెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా? ఎవరైనా చెప్పగలరా? హూ ఇస్ ద పూరెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా? సరే ఏంటి సార్, ఇండియాలో అందరూ పూర్సే కదా, పూరెస్ట్ పర్సన్ అంటే మేము ఎవరినేం చెప్పగలం సార్, తెలియదు అంటారు. సో జస్ట్ ఒక కపుల్ ఆఫ్ మినిట్స్ లో మీకే అర్థమవుతుంది ఎవరు పూరెస్ట్ పర్సన్ ఇన్ ద ఇండియా అనేది మీరే చెప్తారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలిసింది అంబానీ రిచెస్ట్ పర్సన్ అన్నాం. అంబానీకి మెయిన్ గా ఉన్న బిజినెస్లు ఏమేంటి? 4 బిజినెస్ ఉన్నాయి మనకు తెలిసింది. ఏమేంటి? రిలయన్స్ ట్రెండ్స్ అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అమ్మ. సో ఇవన్నీ అంబానీకి సంబంధించినవి, ముఖేష్ అంబానీవి. రిలయన్స్ ట్రెండ్స్ అన్నమాట. మనం చూసే ఉంటాం కదా రెగ్యులర్ గా, చాలా మన ఆల్మోస్ట్ అన్ని సిటీస్ లోను రిలయన్స్ ట్రెండ్స్ ఉన్నాయి, చాలా లగ్జరియస్ గా ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఏముంది? పెట్రోకెమికల్ కంపెనీస్ అంటే లైక్ రిలయన్స్ బంక్స్, ఎల్పిజి, ఇవి ఉన్నాయి. అతని మెయిన్ బిజినెస్ చెప్తున్నాను నేను. నెక్స్ట్ ఆయిల్స్, నెక్స్ట్ టెలికామ్ సర్వీసెస్. సో ఎన్ నెంబర్ ఆఫ్ బిజినెస్ ఉన్నాయి అంబానీకి. సరే, ఇన్ని బిజినెస్లు ఉన్నాయి కాబట్టి అతని వాళ్ళు రిచ్ అవడంలో తప్పు లేదు. ఓకే కదా, రైట్. ఇప్పుడు దీన్ని మనం బ్రేక్ చేద్దాం. సో చూడండి, ఇన్ని బిజినెస్లు మీకుండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని బిజినెస్లు మీకుండి
మీరు గ్రోత్ అవ్వాలంటే కంపల్సరీగా ఉన్న ప్రతి బిజినెస్ అనేది ప్రాఫిట్లోకి రావాలి. ఫస్ట్ థింగ్ రిమెంబర్ ఇట్. ఫస్ట్ థింగ్ ప్రతి బిజినెస్ ప్రాఫిట్లోకి రావాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి. ఆల్మోస్ట్ ఈ క్లాస్ వింటున్న అందరూ రిలయన్స్ ట్రెండ్స్ చూసుంటారు కదమ్మా, చూసుంటారు, వెళ్ళుంటారు. మీ ఐడియాలజీ ప్రకారం లేదా మీ ఓన్ ఎక్స్పీరియన్స్ ప్రకారం రిలయన్స్ ట్రెండ్స్ లో ఎంతమంది షాపింగ్ చేశారు? సో ఆన్సర్ యువర్ సెల్ఫ్. ఎంతమంది షాపింగ్ చేసుంటారు? ఫస్ట్ కేస్. సెకండ్ కేస్, మీలో ఈ డీమార్ట్ ఉంది కదా, జనరల్గా డీమార్ట్ కానీ రెగ్యులర్ షాప్స్ కానీ, ఈ డీమార్ట్లో ఎంతమంది షాపింగ్ చేస్తుంటారు? డీమార్ట్లో ఎంతమంది షాపింగ్ చేస్తుంటారు? చూడండి, డీమార్ట్లో జరిగే డైలీ ట్రాన్సిషన్స్ ఎన్ నెంబర్ ఆఫ్ ట్రాన్సిషన్ జరుగుతాయి. అంత ట్రాన్సిషన్స్ రిలయన్స్ ట్రెండ్స్ లో జరగదు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఎందుకంటే రిలయన్స్ ట్రెండ్ చాలా రిచ్ గా ఉంటుంది. అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి, అన్ని కాస్ట్లీ ఐటమ్స్ ఉంటాయి. ఒక కామన్ మ్యాన్ అక్కడికి వెళ్ళి కొనగలడా? ఫస్ట్ పాయింట్, కొనలేము. నెక్స్ట్ అక్కడ ఏమవుతుంది, ఇప్పుడు ఒక రిచెస్ట్ పర్సన్ ఉన్నారు, ఒక సినిమా హీరోయే ఉన్నారు అనుకోండి, అతను రిలయన్స్ ట్రెండ్స్కి వెళ్ళాడని, అతను రిలయన్స్ ట్రెండ్స్కి వెళ్తాడా? ఒక జాకీ షర్ట్ కొనాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రిచ్ పర్సన్ జాకీ షోరూమ్కి వెళ్తాడా, రిలయన్స్కి వెళ్తాడా? ఆబ్వియస్లీ ఆ కంపెనీ షోరూమ్కి వెళ్ళి అది తీసుకుంటాడు. సో ఈ విధంగా జనరల్గా మీరు ఆలోచిస్తే డైలీ బేసిస్లో కూడా ఒక జనరల్ డిమార్ట్ లాంటి చిన్న చిన్న వాటిల్లో, అంటే డిమార్ట్ కూడా ఏం చిన్నది కాదమ్మా, అదేం చిన్నది కాదు, జస్ట్ కంపేరింగ్ విత్ రిలయన్స్ లో డిమార్ట్ లో జరిగే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ బిజినెస్ కూడా రిలయన్స్ ట్రెండ్స్ లో జరగదు. ఇంకా ఓపెన్ గా చెప్పాలి అంటే మన ఊళ్ళల్లో ఉండే రెగ్యులర్ కిరాణా కొట్లో జరిగే ట్రాన్సాక్షన్స్ కూడా జరగవు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు రిలయన్స్ ట్రెండ్స్కి వెళ్తారు, చూస్తారు, ఐటమ్ ప్రైస్ ట్యాగ్ చూస్తారు. రేర్ పర్సన్, అంటే మీన్స్ ఒక 100లో 10% పీపుల్స్ మాత్రమే పర్చేజ్ చేస్తారు. మీరు ఆ విధంగా చూసినా అతని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, అక్కడ ఉన్న ఎలక్ట్రిసిటీ బిల్స్కి, అక్కడ జరిగే బిజినెస్కి ఈక్వల్ అయిపోతాయి. మనం క్లియర్గా చెప్పొచ్చు, దేర్ ఈజ్ నో ప్రాఫిట్ జనరేషన్. రిలయన్స్ ట్రెండ్స్లో ప్రాఫిట్ జనరేషన్ అనేది జరగదు. ఫస్ట్ సినారీ. అంటే ఈ బిజినెస్ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా? బిజినెస్ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా? బట్ ప్రతి ఏరియాలో నెక్స్ట్ ఇంకో బ్రాంచ్ స్టార్ట్ చేసేస్తున్నారు. ఎలా సార్? ఓకే సార్, మీరే అన్నారు కదా, ఒక 4 కంపెనీస్ ఉన్నాయి, ముఖేష్ అంబానీ గారికి 4 కంపెనీస్ ఉన్నాయి. రిలయన్స్ ట్రెండ్స్ అన్నారు, పెట్రోలియం అన్నారు, గ్యాసెస్ అన్నారు, పెద్ద పెద్దవి ఉన్నాయి కదా. ఒక దాంట్లో లాస్ వచ్చినా ఇంకో దాంట్లో కవర్ అవుతుంది కదా సార్. సో గెట్ ఇన్ అవుతున్నారు అనుకోవచ్చు. సో ఓకే, చూడండి, ఒక కంపెనీ లాస్లోకి వెళ్ళిపోయింది అంటే నార్మల్గా మన విలేజ్లో కిరాణా కోర్టులో జరిగే, హోల్సేల్ కిరాణా కోర్టులో జరిగే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కూడా రిలయన్స్ ట్రెండ్లో జరగదు. మీరు కావాలంటే లైవ్గా వెళ్ళి ఒకరోజు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు చూడండి, ఒక 1/2 అవర్ చూడండి, ఎంతమంది ఆ ప్రోడక్ట్ దగ్గరకు వచ్చి కొంటారో కొనరు. అందరు చూస్తారు, వచ్చిన ప్రతి ఒక్కరు చూస్తారు కానీ కొనరు. సో బిజినెస్ గెటింగ్ డౌన్ దేర్. నెక్స్ట్ కమ్స్ టు ద పెట్రోలియం. ఈ రిలయన్స్ బంక్స్ అమ్మ, రిలయన్స్ బంక్స్ జనరల్గా ఇవాళ రేపు ఏంటంటే బంక్స్ యూసేజ్ ఎక్కువ ఉంది. టు బి ఫ్యాక్ట్, టు బి ఓపెన్, బంక్స్ యూసేజ్ అనేది చాలా ఎక్కువ ఉంది. మీరు మీ వర్షన్లోనే చూడండి, ఆల్మోస్ట్ మీరు అందరు బైక్స్ నడుపుతుంటారు, బైక్స్, స్కూటీస్, కార్స్, వెహికల్స్, XYZ పారామీటర్స్ నడుపుతుంటారు. బట్ మీ ఎంటైర్ కెరియర్లో మీరు ఎన్నిసార్లు రిలయన్స్ పెట్రోల్ బంక్లో ఫ్యూయల్ ఫిల్ చేయించుకున్నారు? ఆలోచించండి. ఆన్సర్ యువర్ ఓన్ సెల్ఫ్. మీకు మీరే ఆన్సర్ ఇచ్చుకోండి. ఎన్నిసార్లు మీరు ఫ్యూయల్ని ఫిల్ చేయించుకొని ఉంటారు? హార్డ్లీ 100 times, 1000. బట్ హెచ్పి పెట్రోల్ బంక్స్, భారత్ పెట్రోల్ బంక్స్, వీటిలో ఎన్నిసార్లు ఫిల్ చేయించుకొని ఉంటారు? ప్రతి పర్సన్
అతని కెరియర్లో ఇనాన్ యావరేజ్ ఒక 200 టైమ్స్ కూడా రిలయన్స్ బంక్స్ లో ఫ్యూయల్ ఫిల్ చేయించుకోవడం, ఇది ఫ్యాక్ట్. అది మన అందరికీ తెలిసిందే, రెగ్యులర్ గా జరిగేది. మనం కూడా వెళ్ళి రిలయన్స్ బంక్ ఉన్న అదేంటో తెలియదు కానీ రిలయన్స్ బంక్ చాలా బాగుంటుంది, గ్రీన్ కలర్ లో స్టైలిష్ గా రిచ్ గా ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళాం, పక్కనే హెచ్పి బంక్ ఉంటుంది, అక్కడికి వెళ్తాం, పెట్రోల్ కొట్టించుకుంటే వెళ్ళిపోతాం. మరి అక్కడ ఎలా నడుస్తుంది బిజినెస్? ఈ క్రూడ్ ఆయిల్ లాంటి పెట్రోల్స్ లాంటివి అక్కడ నుండి వేరే చోట నుండి తీసుకొచ్చి వాటిని రిఫైనరీ చేసి నెక్స్ట్ ఇంపోర్టింగ్ చేపించి క్వాలిటీ అంతా పెట్టి బంక్స్ అరేంజ్ చేసి ఇంత చేస్తే ఇక్కడ జరిగేది ఎక్కడ? ఇందులోనూ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే కొన్ని కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్, సో ఇది ఎవరిని హర్ట్ చేయడానికి కాదమ్మా, సో డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ పర్సనల్. సో సమ్ ఇష్యూస్ వల్ల మన ఎక్స్ సీఎం గారు చనిపోయారు, దానికి రిలయన్స్ కి ఏదో సంబంధం ఉంది అని చెప్పేసి అప్పుడు అతని అభిమానులంతా ఆ బంక్స్ ని బ్రేక్ చేసేసి కొన్ని రోజులు అనేది సీజ్ చేపించేశారు. రీసెంట్ గా ఓపెన్ అయ్యాయి ఒక 1 year బ్యాక్, అయినా అవి గెట్టిన్ అవ్వట్లేదు. మీరు చూడండి, రిలయన్స్ బంక్ లో మనం ఫ్యూయల్ ఫిల్ చేయించుకోవట్లేదు. మన కస్టమర్స్ ఉంటేనే కదా మరి కంపెనీ పెరిగేది, కంపెనీలో ప్రాఫిట్స్ వచ్చేవి. కస్టమర్ తనకు కావాల్సిన ప్రోడక్ట్ తీసుకుంటేనే కంపెనీ పెరుగుతుంది. ఇక్కడ మనమే ఉన్నాం, మనమే తీసుకోవట్లేదు. మనమే కాదు, మన సరౌండింగ్స్ లో రిలేటివ్స్ లో ఎవరినైనా అడగండి. రేపు సరదాగా మీ నాన్నగారిని అడగండి, డాడీ ఎన్నిసార్లు నువ్వు రిలయన్స్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకున్నావు మీ ఎంటైర్ కెరియర్లో? ఎన్నిసార్లు మీరు హెచ్పి బ్యాంకులో కానీ అదర్ బీపీసీఎల్లో కానీ భారత్ పెట్రోలియంలో కానీ ఎన్నిసార్లు కొట్టించుకున్నారు? కంపేర్ చేయండి. లాట్ ఆఫ్ వేరియేషన్. లైక్ ఇది రిలయన్స్ బంక్ లో 100 గ్రాములు 100 సార్లు కొట్టించుంటే మీరు అదర్ బంక్స్ లో అరౌండ్ 1000 టైమ్స్ కొట్టించుంటారు. ఇది ఫ్యాక్ట్. సో ఇక్కడ ఏమైంది? బిజినెస్ డౌన్ అయింది. అంటే బిజినెస్ జరగదా అంటే జరిగిద్ది, బట్ దెర్ ఇస్ నో లైవ్లీ విజిబుల్ ప్రాఫిట్. మనం ఆ ప్రాఫిట్ ని కళ్ళతో చూడలేము, ఎందుకంటే అక్కడ జరిగే ఎక్స్పెన్సివ్స్ కి, వాడికి ఇవ్వాల్సిన శాలరీస్ కి, వీటికి చాలా అవుతుంది. ఇక్కడ తీరా చూస్తే ప్రోడక్ట్ సేల్ అవ్వట్లేదు. మరి ఎలా? సెకండ్ కేస్ అంటే ఇక్కడ రిలయన్స్ బంక్స్ కూడా క్లిక్ అయ్యాయా లేదా? రిలయన్స్ బంక్స్ ఆల్సో ఫాలింగ్. అంటే అంబానీ బిజినెస్ లో 2 బిజినెస్లు ఫెయిల్ అయ్యాయి. రైట్? సెకండ్ వన్. థర్డ్ వన్, నెక్స్ట్ గ్యాసెస్. ఇది కూడా లైవ్ లోకి వెళ్ళిపోదాం. మీరు ఏ ఇళ్లలో మీకు తెలిసిన మీ సరౌండింగ్స్లో, మీ ఫ్యామిలీస్లో, చుట్టుపక్కల ఎక్కడైనా ఏ ఇంట్లో రిలయన్స్ గ్యాసెస్ యూజ్ చేయడం చూశారు మీరు? అందరి ఇళ్లలో ఏముంటుంది? ఇండియన్ గ్యాస్, ఇండియను. రిలయన్స్ చూసారమ్మా మీరు? లేదు. అంటే థర్డ్ బిజినెస్ కూడా ఫాల్ట్, మూడో బిజినెస్ కూడా జరగట్లేదు. అంటే వీళ్ళు లీన్ అన్న ఒకటి ఉంటుందమ్మా ఇక్కడ. ఇవి నేను లోపలికి డెప్త్గా వెళ్ళే కొద్దీ చెప్తాను. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇనిషియేట్ తీసుకున్నారు కాబట్టి ఫ్యాక్ట్ ఏంటో తెలియాలి. ఇటువంటి ఫ్యాక్ట్స్ జనాలకి తెలియనియరు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది లైవ్లో జరిగేది. సో ఆ లీన్ అంటే ఏంటంటే, వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి, ఒక 100 kg షుగర్ ఉందనుకోండి. ఈ 100 kg షుగర్లో మీరు ఇండియాలో ఉంటే లీన్ అంటే ఏంటంటే, ఆ లీన్ ప్రకారం 50 kg ఇండియాలోనే అమ్మాలి, 50 kg బయట అమ్మవచ్చు. సో ఈ విధంగా కొంచెం అనేది జనరేట్ అవ్వచ్చు రిలయన్స్కి. సో రిలయన్స్ కంపెనీస్కి నేను వాళ్ళని బ్లైండ్గా ఏం బ్లేమ్ చేయట్లేదు. ఇట్స్ నాట్ ఏ బ్లేమింగ్, ఇట్స్ ఏ ఫ్యాక్ట్. సో ఆ లీన్ ద్వారా చూసుకున్న వాళ్ళు లాస్ట్లోకి వెళ్తారు. చూడండి, మనం రిలయన్స్ ట్రెండ్స్లో ఎక్కువ షాపింగ్ చేయట్లేదు, అయినా నెంబర్ ఆఫ్ రిలయన్స్ స్టోర్స్ స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ బంక్స్ లో ఫ్యూయల్స్ కొట్టించట్లేదు, కానీ బంక్స్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అసలు ఇళ్లలో గ్యాసే వాడట్లేదు, కానీ రిలయన్స్ గ్యాసెస్ వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ బిజినెస్కి వెళ్దాం. ఫోర్త్ బిజినెస్ ఏంటమ్మా? రిలయన్స్ కమ్యూనికేషన్, మీన్స్ జియో. ఇంకా మీకు ఈజీగా చెప్పాలంటే జియో. సో ఈ జియో ఎప్పుడు స్టార్ట్ అయింది ఎవరికైనా ఐడియా ఉందమ్మా? యూ కెన్ గూగుల్ ఇట్, నో ప్రాబ్లం. మీరు నా వర్డ్స్ ఇంటూ గూగుల్ చేసుకోండి. సో ఈ రిలయన్స్ జియో అన్నది 5th September 2016 స్టార్ట్ అయింది.
It's an revolution in the telecom industry. It's an appreciable thought and support for a common man. ఎందుకు ఈ వర్డ్ అన్నానంటే, ఇంతకుముందు రిలయన్స్ రాకముందు, సో పీపుల్స్ దే హ్యావ్ టు పే ద మనీ. మనం ఎవరికైనా ఫోన్ చేయాలంటే డబ్బులు పే చేయాలి. సో వన్స్ ఎప్పుడైతే మనం రీఛార్జ్ చేసుకోవాలి, మనం ఇంతకుముందు మీకు అందరికీ ఐడియా ఉండి ఉంటుంది, రీఛార్జ్ కార్డ్స్ క్రాచ్ చేయాలి, అవి వచ్చిన దాని నుండి రీఛార్జ్ చేసుకోవాలి, రీఛార్జ్ చేసి మాట్లాడితే నిమిషానికి ₹1 అలా కట్ అవుతుందండి, SMS పంపిస్తే ₹1 కట్ అవుతుంది. సో ఇలా ఛార్జెస్ అప్లికేబుల్ అయ్యాయి. బట్ ఇప్పుడు ఏమైంది, ఎప్పుడైతే ఈ కొన్ని నెట్వర్క్స్ ఇనిషియేషన్ తీసుకున్నాయో, రిలయన్స్ కానీ ఇవి కానీ, ఏమైందంటే యూనినార్ అని వచ్చింది, మీకు గుర్తుందో లేదో. యూనినార్, ఈ వడాఫోన్, ఇవన్నీ ఏం చేశాయంటే సెకండ్ పర్ పైసా అని చెప్పి దాని ప్రైస్ని తగ్గించి, అంటే మన కామన్ మ్యాన్ మీద కొంచెం బర్డెన్ తగ్గించి, తర్వాత సడన్ గా రిలయన్స్ అనేది వచ్చి రెవల్యూషన్ తీసుకొచ్చేసింది. ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు సిమ్ తీసుకోండి, ఫ్రీగా యూజ్ చేసుకోండి. బట్ ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్. ఒక కంపెనీ తన మొబైల్ డేటాని ప్రొవైడ్ చేయాలన్నా, లేదా కాల్స్ చేయాలన్నా, ఆ కాల్ ఛార్జెస్ కానీ హ్యూజ్ అమౌంట్లో ఖర్చు అవుతుంది. వీటన్నిటికీ ట్రాయ్ అని ఉంటుందమ్మా. ట్రాయ్ అంటే టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఈ ట్రాయ్కి వీళ్ళు సమ్ ఎక్స్పెన్సెస్ పే చేయాల్సి ఉంటుంది. సో వీటితో పాటు నెంబర్ ఆఫ్ టవర్స్ కన్స్ట్రక్షన్ చేయాలి, జాబ్స్ ఇవ్వాలి, ఆ సిగ్నల్స్, వాటికి శాటిలైట్స్కి చాలా ఖర్చు అవుతుంది. చూడండి, ఇక్కడ ఇంత ఖర్చు చేసి 3 బిజినెస్లు లాస్లో ఉండి, మళ్ళీ ఫ్రీగా జనాలందరికీ జియో అన్న పేరుతో సిమ్స్ ఇచ్చేసారు ఫ్రీగా, మీరు వాడుకోండి అని. మనమంతా ఏం చేసాం, హ్యాపీ, ఫ్రీగా వచ్చింది కాబట్టి తీసుకున్నాం, యూజ్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు ఫోర్త్ బిజినెస్ కూడా ఏమైంది, ఫ్రీగా ఉంది. అంటే మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, సార్ ఇప్పుడు మనం రీఛార్జ్ చేస్తున్నాం అంటే ఒక్కొక్క రీఛార్జ్ 3 monthsకి ₹600 ఉంది, 666 ఉంది అని మనకు డౌట్ రావచ్చు. చూడండి, 2016కి 2021కి మధ్యలో అరౌండ్ 3 ఇయర్స్ రిలయన్స్ వాళ్ళు మనకి ఫ్రీగా టెలికాం సర్వీసెస్ ఇచ్చారు. ఇప్పుడు ఛార్జ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఇచ్చిన ఫ్రీ సర్వీసెస్ ఏదైతే ఉందో, ఇప్పుడు వాళ్ళు గెయిన్ చేస్తున్న అమౌంట్ ఏదైతే ఉందో, అప్రాక్సిమేట్లీ ద బిజినెస్ వుడ్ బి ఈక్వల్లీ బ్యాలెన్స్డ్. అంటే ఆ బిజినెస్ తను ఇంతకుముందు కవర్ అయిన లాసెస్ని ఇప్పుడు వస్తున్న అమౌంట్తో ఈక్వల్గా చేయొచ్చు. సో ఇప్పుడు చెప్పండి మీరు, మరి మనం అంతా అన్నాం అంబానీయే రిచెస్ట్ పర్సన్ అని అన్నాం, ప్రౌడ్గా చెప్పాం, ఎందుకంటే మనవాడు, మన ఇండియన్ పర్సన్. నేను కూడా చెప్తాను, ఎవరు రిచెస్ట్ పర్సన్ అంటే మా ఇండియా నుండి అంబానీ ఉన్నారా. సో మరి ఏది ప్రాక్టికల్ వరల్డ్లో మాట్లాడితే ఏది అసలు బిజినెస్సే జరగట్లేదు. మరి బిజినెస్సే జరగకుండా అంబానీ రిచెస్ట్ పర్సన్ ఎలా అయ్యాడు? మరి అమౌంట్ ఎక్కడి నుండి వస్తుంది, ఏ వేలో వస్తుంది అమౌంట్? రైట్, ఫస్ట్ పాయింట్ ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, ఎలా ఇన్కమ్ జనరేట్ అవుతుంది? ఓకే, నాట్ ఓన్లీ అంబానీ, అదర్ కూడా చూడండి, చాలా మటుకి ప్రోడక్ట్స్ తక్కువ ఉంటాయి. ఇంకా మీరు రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తారో లేదో, మీరు షాపింగ్స్లోకి వెళ్ళండి, ఏదైనా ఐటమ్ తీసుకొని పర్చేస్ చేయండి, ఏమవుతుందంటే ఐటమ్ మీద ప్రైసు 3000 ఉంటుంది, కానీ మీకు చూస్తే 1500కి ఇస్తాడు. సో ఎంఆర్పి కన్నా తక్కువకి ఇస్తుంటే ఆ కంపెనీ ఎలా ప్రాఫిట్లో రన్ అవుతుంది? వండరింగ్, ఇవన్నీ మనం ఆలోచించగలమా? ఆలోచించలేం. ఎందుకు? ఆలోచించేంత టైం ఉండదు మనకి, లేదు. టు బీ ఫ్యాక్ట్, ఆలోచించేంత టైం లేదు. ఇది వాళ్ళు ఆలోచించగలిగారు కాబట్టి వాళ్ళు రిచెస్ట్ పర్సన్ అయ్యారు. మనం ఏం చేస్తామంటే బిజినెస్ డెవలప్ అవ్వాలని చెప్పి రాత్రి పగళ్ళు కష్టపడుతుంటాం. ఒక కొటేషన్ ఉందండి, అందరికీ మీకు తెలిసిందే, హార్డ్ వర్క్స్ టచెస్ సక్సెస్. హార్డ్ వర్క్ మీకు సక్సెస్ని టచ్ చేపిస్తుంది అని చెప్పి, హార్డ్ వర్కే సక్సెస్ అవ్వాలి, హార్డ్ వర్క్ చేసినోడే రిచెస్ట్ పర్సన్ అవుతాడు అంటే
నేను అబ్జెక్ట్ చేయను దాన్ని. నేను ఒప్పుకుంటాను. హార్డ్ వర్క్ ఈజ్ నెసెసరీ ఫర్ ఎనీథింగ్. నేను ఒప్పుకుంటాను. కానీ స్మార్ట్ వర్క్ ఉండాలి. అంబానీ ఏ హార్డ్ వర్క్ చేశారనండి ఇంత రిచెస్ట్ పర్సన్ అయ్యారు? అదే మన పేరెంట్స్‌ని చూడండి. మన పేరెంట్స్‌లో కొంతమంది ఇంజినీర్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు, ఫార్మర్స్ ఉంటారు, డైలీ వేజెస్‌కి వెళ్ళేవాళ్ళు ఉంటారు. వీళ్ళంతా డైలీ ఇంతింత కష్టపడుతున్నారే, మరి వీళ్ళెందుకు రిచ్ అవ్వలేదు? వీళ్ళు కదా హార్డ్ వర్క్ చేసేది. మరి వీళ్ళు హార్డ్ వర్క్ చేస్తుంటే అసలు వర్క్ చేయని అంబానీ ఎలా రిచ్ అవుతున్నారు? అసలు బిజినెస్సే నడవట్లేదు. మనకిప్పుడు అర్థమైంది. ప్రాక్టికల్‌గా మనం ఆలోచిస్తే తను మార్కెట్‌లో ఉన్న అదర్ కాంపిటీటర్స్‌తో పోలిస్తే అంబానీ బిజినెస్ డల్‌గా నడుస్తుంది. అయినా అంబానీ ఎలా రిచ్‌గా అయ్యాడు? ఫస్ట్ క్వెషన్ గుర్తుపెట్టుకోండి. రైట్. ఇప్పుడు ఎనీవన్ ఆన్సర్? ఎవరైనా ఆన్సర్ చేయగలరా అమ్మా దీనికి? ఎవరైనా ఆన్సర్ చేయగలరా? సో, అంబానీ ఎలా రిచ్ అయ్యారు అని చెప్పి ఎవరైనా ఆన్సర్ చేయగలరా? పోనీ మీకు తెలుసా? ఆలోచించగలరా? సీ ఇది ఆలోచించి ఇది ఆలోచించి ఎలా సక్సెస్ అయ్యాడో తెలుసుకోగలిగితే యూ ఆర్ ద నెక్స్ట్ అంబానీ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. డామ్ షూర్. డామ్ షూర్ నెక్స్ట్ జనరేషన్‌కి మీరు అంబానీ కాదు, అంబానీ పేరు పోయి మీరొస్తారు. ఎందుకు నిన్న మొన్నటి దాకా చాలా మందికి తెలియదే అదానీ అన్న పేరు. ఇప్పుడు రెగ్యులర్‌గా వింటున్నాం. న్యూస్ పేపర్‌లో చూస్తుంటే అదానీ వస్తున్నాడు, అదానీ పోర్ట్స్ తీసుకుంటున్నాడు. అదానీ వస్తున్నాడు, ఆ ప్లాంట్ తీసుకుంటున్నాడు, ఇక్కడ ప్లాంట్ పెడుతున్నాడు, ఇన్ని కోట్లొచ్చింది. పేపర్ చూస్తుంటే ఎక్కడ చూసినా అదానియే కనబడుతున్నాడు. ఆల్మోస్ట్ ఎలా ఉందంటే అదానీ ఈ రీసెంట్ 7 డేస్ బ్యాక్ జస్ట్ రీసెంట్‌గా 3 డేస్ బ్యాక్ అదానీని క్రాస్ చేశాడు. అంటిల్ దానికి ముందు దాకా 1 మంత్ దాకా అదానీ ఈస్ ద రిచెస్ట్ పర్సన్. ఎలా చేశాడు? అంటే మీరు అనొచ్చు సార్ కొన్ని పొలిటికల్ వేలో వెళ్తుంది డిస్కషన్ సార్. అవి మనకి ఆ సైడ్కి వెళ్ళొద్దు సార్. సపోర్టింగ్ హ్యాండ్స్ అనుకోండి వాటిని. సో పొలిటికల్ గా అనుకోవద్దు సార్. సపోర్టింగ్ హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి అదాని సక్సెస్ అవుతున్నాడు సార్. సో డెఫినెట్లీ బిజినెస్ అన్నాక ఎవ్రీ బిజినెస్ కి సపోర్టింగ్ హ్యాండ్స్ అనేది మ్యాండేటరీ. కంపల్సరీ సపోర్టింగ్ హ్యాండ్స్ అనేది ఉండాలి. ఆ సపోర్టింగ్ హ్యాండ్స్ తీసుకునే కదా వీళ్ళు పైకి వచ్చేది. వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు, వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఆలోచించాల్సింది ఇండైరెక్ట్లీ ఐఆమ్ రైజింగ్ ఏ క్వైరీ ఇన్ యువర్ మైండ్స్. గుర్తుపెట్టుకోండి. నేను చెప్పాను మీకు, మీరు ఇండియాలో రిచెస్ట్ పర్సన్ అంటే చెప్పగలిగారు, పూరెస్ట్ పర్సన్ అంటే చెప్పలేకపోయారంటే మేబీ మీ సైడ్ నుండి కన్వర్సేషన్ నేను వినలేకపోతున్నాను. అంతే, దట్స్ ద ప్రాబ్లం. 99% పీపుల్స్ అయితే పూరెస్ట్ పర్సన్ చెప్పలేరు. కానీ నేను చెప్తాను, నేను కాసేపట్లో అంబానీని పూరెస్ట్ పర్సన్ అని ప్రూవ్ చేయగలను. చూడండి ఎలాగో. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. మనం డిస్కస్ చేసాం ఏమని, అతనుకున్న 4 బిజినెస్లు అనేవి ఫాలో అయినప్పుడు మరి బిజినెస్ జరగట్లేదు. కానీ అంబానీ రిచెస్ట్. యూట్యూబ్లో చూస్తుంటే అతని వైఫ్ నీతా అంబానీ తాగే ఒక్కొక్క వర్చ్యూ మొబైల్ క్రోర్స్లో ఉంటుంది కాస్ట్. ఆమె తాగే వాటర్ బాటిల్ 50,000 ఉంటుంది. తాగే కాఫీ 3 lakhs కాస్ట్ ఉంటుంది. ఇంత ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది? అసలు బిజినెస్ జరగనప్పుడు. ఇట్స్ ఏ హ్యూజ్ క్వశ్చన్. రైట్. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇంకొకటి మీరు ఆలోచించాల్సిన క్వశ్చన్. సార్ ఏంటి సార్ మమ్మల్ని ఆలోచించమంటున్నారంటే, జస్ట్ ఏం లేదమ్మా, ఇనీషియల్గా మీకు చెప్తున్నాను, ఫ్యాక్ట్స్ చెప్తున్నాను ఇండియాలో జరిగేవి. వీటి ప్రతి దానికి నేను ఆన్సర్ ఇస్తాను. దీస్ ఆల్ ఆర్ రిలేటెడ్ విత్ షేర్ మార్కెట్. అది మైండ్లో పెట్టుకోండి. సార్ ఏదో జనరల్ టాపిక్ చెప్తున్నాను అనుకోవద్దు. ఇక్కడ జరిగే నేను చెప్పే ప్రతి వర్డ్ కూడా మీకు నెక్స్ట్ డే బై డే వెళ్ళే కొలది మార్కెట్ లోపలికి ఇన్వాల్వ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇప్పుడు నా స్క్రీన్ విజిబుల్ అవుతుంది కదా మీ అందరికి? సో చూడండి, మీరు ఇప్పుడు బిజినెస్ జరగకపోయినా మరి అమౌంట్ ఎలా వస్తుందో చూడండి.
మీరు ఎవరైనా చెప్పగలరా అమౌంట్ ఎలా వస్తుందో? మీకు ఎవరికైనా ఐడియా ఉందా? ఏ విధంగా జనరేట్ అవుతుందో ఐడియా ఉందా? అతను హార్డ్ వర్క్ చేయట్లేదు, బిజినెస్లు అన్నీ డల్గా ఉన్నాయి, ప్రాఫిట్ రావట్లేదు, ఖర్చు చూస్తే ఏమో కోట్లలో ఉంటుంది, డైలీ డైలీ ఖర్చు చూస్తే ఏమో కోట్లలో ఉంటుంది. మరి ఎలా ఎలా సర్వే అవుతున్నాడు? చూస్తుంటే ఏమో ఫుల్గా ప్రాఫిట్, రిచెస్ట్ పర్సన్. ఈ రోజు ఇక్కడ ఉంటాడు, ఈ రోజు ఇక్కడ టిఫిన్ చేస్తే నెక్స్ట్ లంచ్ వేరే కంట్రీలో చేస్తాడు, డిన్నర్ మీన్స్ వన్ డే ఇక ఒక కంట్రీలో ఇంకో కంట్రీలో. ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నా బిజినెస్ జరగనప్పుడు ఇంత బిజీ షెడ్యూల్ ఎలా? దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, అసలు ఈ రిలయన్స్ కంపెనీ, రిలయన్స్ కాదు, ఏదైనా ఒక కంపెనీ తీసుకోండి. కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఫండ్ ఎక్కడి నుండి రావాలి? ద బేసిక్ క్వశ్చన్. ఇప్పుడు మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేయాలని, ఇప్పుడు మీరున్నారు ఆల్మోస్ట్, మీరు ఎంత, మీరు క్లాస్ వింటున్న వాళ్ళంతా ఒక్కొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు గార్మెంట్ స్టోర్స్, ఒకరేదో మళ్ళీ అంబానీ లాగే బంక్స్. సో డిఫరెంట్ బిజినెస్ ను స్టార్ట్ చేయాలనుకున్నారు. సో స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మీకు ఫండింగ్ ఎక్కడి నుండి వస్తుంది? అంటే సరే, అంటే మీరు అనొచ్చు, మీ వర్షన్లో ఏమనొచ్చు మీరు? సార్ మరి మేము బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇంట్లో అడగాలి డబ్బులు. am I right? am I correct? బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనం ఇంట్లో డబ్బులు అడగాలి. ఇంట్లో ఇవ్వకపోతే ప్లాన్ పోతుంది. లేదంటే ఏం చేయాలి? అప్పటికి ఫ్యాషనేటెడ్గా ఉంటే, కంపల్సరీ మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఫ్యాషనేటెడ్గా ఉంటే మనం ఏం చేస్తాం? ఇంట్లో ఏదైనా ప్రాపర్టీస్ ఉంటే, జనరల్గా జరిగి, ఇవి జనరల్ థింగ్స్ అమ్మా, మన కామన్ మ్యాన్ చేసే థింగ్స్. మీరు కానీ, నేను కానీ, వేరే వాళ్ళు కానీ కామన్ మ్యాన్ చేసే థింగ్స్ అన్నమాట. ఏం చేస్తాం? ఎక్కడి నుండైనా అప్పు తీసుకొస్తాం, మన రిలేటివ్స్ దగ్గర నుండో బయట దగ్గర నుండో అప్పు తీసుకొస్తాం. ద వే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద బిజినెస్ ఇన్ జనరల్, ఒకటి అప్పు తీసుకొచ్చి స్టార్ట్ చేస్తాం. ఎక్స్క్యూజ్ మీ 1 minute. సారీ అమ్మా, జస్ట్ వాటర్ తీసుకున్నాను అంతే. సో మీరు అనుకోవచ్చు, సార్ ఒకటే స్లైడ్ పెట్టేశారు, స్వదేశీ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అసోసియేటెడ్ విత్ విఆర్ రాజా ఫ్యాక్ట్స్ అని చెప్పి ఒకటే స్లైడ్స్ పెట్టేశారు, స్లైడ్స్ మూవ్ అవ్వట్లేదు అని అనుకోకండి. సో ఇక్కడ ఏం లేదమ్మా, స్లైడ్స్ నెంబర్ ఆఫ్ స్లైడ్స్ ఉన్నాయి, ఇవి మనం పోయే కొద్ది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ముందు తెలుసుకోవాలి కదా అసలు ఏం జరుగుతుంది అనేది, తెలుసుకోవడం కోసం మాత్రమే జస్ట్ మీకు చెప్తున్నాను. సో చూడండి, సో నెక్స్ట్ ఏదో ఈ వర్డ్ అవనివ్వండి చెప్తాను. సో మనం బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏమనుకున్నాం? ఫస్ట్ ఇంట్లో అడుగుతాం, లేదంటే రిలేటివ్స్ దగ్గర అడుగుతాం, లేదంటే ఇంట్లో ఏదైనా గోల్డ్ కానీ ఏదైనా ఉంటే, జనరల్గా గోల్డ్ కానీ ఏదైనా ఉందనుకోండి, తాకట్టు పెడతాం, తాకట్టు పెట్టేసి తీసేసుకుంటాం. నెక్స్ట్ అది కూడా లేదంటే అప్పు తీసుకొస్తాం. ఇంకా ఇవాళ రేపు కామన్ థింగ్ ఏమైందంటే బ్యాంక్స్ నుండి లోన్స్ తీసుకుంటాం. సో వీటి వల్ల మీ విజన్, క్రియేటివిటీ అంతా బాగుండి కంపెనీ సక్సెస్ అయ్యింది అనుకోండి, మీరు ఈజీగా అప్పు అన్నీ తీర్చేస్తారు, పర్లేదు. ఒకవేళ అన్ఫార్చునేట్లీ మీ బిజినెస్ ఫాల్ అయింది అనుకోండి, ఏదో మన అదృష్టం బాగాలేగానో, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏదో జరిగి బిజినెస్ నడవలేదు అనుకోండి, మరి అటువంటి టైంలో ఏం చేస్తారు? సో ఎలా ఇన్కమ్ ఎలా జనరేట్ చేస్తారు? మరి అదంతా బర్డెన్ కదా. ఇప్పుడు మీరు తీసుకొచ్చిన అప్పుకి బ్యాంకుల దగ్గర నుండి కానీ బయట దగ్గర నుండి కానీ మీరు ఏం తీసుకొచ్చినా మీరు అనేది కంపల్సరీ వాళ్ళకి పేమెంట్ అనేది రిటర్న్ చేయాలి కదా. వదులుతారు బ్యాంకుల వాళ్ళు? వదలరు.
లేదా అప్పిచ్చిన వాడు వదలడు, తాకట్టు ఏదైనా పెట్టి ప్రాపర్టీస్ ఏదైనా పెడితే లాస్ అవుతుంది. సో ఇవి లేకుండా, ఇటువంటి లాసెస్ లేకుండా, మనకు స్ట్రెస్ లేకుండా బిజినెస్ చేసే ప్లాన్ ఏదైనా ఉందా? గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, నేను క్వైట్ కామన్గా చెప్తున్నాను. ఈ పాయింట్ బాగా మీ మైండ్లో గుర్తుపెట్టుకోండి. వన్స్ అగైన్, మీరు ఎప్పుడైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ద కీ పాయింట్ ఫర్ యువర్ సక్సెస్, నెవర్ డూ బిజినెస్ విత్ యువర్ ఓన్ మనీ. యు ఆర్ గుడ్ ఎట్ యువర్ ఐడియా, సూపర్ బెట్ యువర్ ప్లాన్, ఎక్స్ట్రాడినరీ హార్డ్ వర్క్, నో నీడ్. గుర్తుపెట్టుకోండి, మీరు మీ దగ్గర ఐడియా బాగుంది, ప్లాన్ బాగుంది, క్రియేటివిటీ ఉంది, మార్కెట్ని మీరు రూల్ చేయగలరు, అన్నీ ఉన్నాయి, ఒక అమౌంట్ లేదు. అందుకోసం రిస్క్ చేసి అప్పులు తీసుకొచ్చి బిజినెస్ చేయదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ ఇన్కమ్ ఎక్కడ జనరేట్ అవుతుందో తెలుసుకోండి, ఆటోమేటిక్గా సగం మీ సక్సెస్ అయినట్టు. సో ఎందుకు అంటే ఇదే ఇదే ఈ ఫార్ములానే ఈ అంబానీ కానీ అదానీ కానీ ఫాలో అవుతున్నారు. ఈ ఫార్ములా ఒక కామన్ మ్యాన్కి తెలియకూడదు కాబట్టే తెలియనియకుండా వాళ్ళు స్టాప్ చేస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ. సో ఈ ఫార్ములా ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళు అనేది సక్సెస్ అవుతున్నారు. ఎనీ బిజినెస్ మ్యాన్ సక్సెస్ అవుతున్నారు, మనం ఎందుకు అవ్వలేకపోతున్నాం? సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. మన దగ్గర ఐడియాస్ లేక, నెంబర్ ఆఫ్ ఐడియాస్ ఉన్నాయి, క్రియేటివిటీ లేక, క్రియేటివిటీ ఉంది. చూడండి, వరల్డ్లో ఎక్కడ చూసుకున్నా టాప్ కంపెనీ సిఇఓస్ అంతా ఇండియా పర్సన్స్, ఇండియా నుండి వచ్చిన వాళ్ళు. అదర్ కంపెనీస్ని రూల్ చేయగలిగిన వాళ్ళు, రన్ చేయగలిగిన వాళ్ళు సక్సెస్ఫుల్గా ఇక్కడ ఎందుకు బిల్డ్ చేయలేకపోతున్నారు? డబ్బు లేక, ఇన్కమ్ ఎక్కడ జనరేట్ అవుతుందో లేక. రైట్. సో నెక్స్ట్ మై థర్డ్ క్వశ్చన్, ఇది కూడా క్లియర్గా వినండి. గుర్తుంది కదా, నేను కీ పాయింట్ మళ్ళీ చెప్తున్నాను. ఏదైనా బిజినెస్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఏదైనా చేసేటప్పుడు మీరు ఓన్ మనీతో చేయొద్దు. ఎస్పెషల్లీ బిజినెస్ ఓన్ మనీతో చేయొద్దు. ఇది ఎందుకు చేయకూడదో కూడా మీకు నేను కంటిన్యూషన్లో చెప్తాను. ఫర్దర్గా మనం మూవ్ ఆన్ అయ్యేటప్పుడు, మార్కెట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మీకు లైవ్లో చూపెడతాను దానివల్ల ఈ ఎఫెక్ట్స్. కరెక్ట్. థర్డ్ వన్, మన దగ్గర, మన ఇండియాలో ఎన్ని టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉన్నాయి, ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? సో ఐ డోంట్ వాంట్ ఎగ్జాక్ట్లీ నెంబర్, నాకు నెంబర్ ఏం అవసరం లేదండి. మీరు ఇమాజిన్ చేయండి, నెంబర్ ఆఫ్, చాలా, ఆల్మోస్ట్ మన 2 స్టేట్స్లో కలుపుకుంటే, వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ అవర్ తెలుగు స్టేట్స్. మన 2 స్టేట్స్లో కలుపుకుంటే ఆల్మోస్ట్ 761 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి, ఎంబీఏ కాలేజెస్ ఉన్నాయి, డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి, స్పోర్ట్స్ కాలేజెస్ ఉన్నాయి, కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, క్రికెట్ అకాడమీ, బ్యాడ్మింటన్, అవి ఇవి అన్నీ ఉన్నాయి. ఇండియాలో లేనిది ఏంటి? ఇండియాలో లేని స్కూల్ ఏంటి? మీన్స్ లేని కాలేజ్ ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? చూడండి అమ్మా, షేర్ మార్కెట్కు సంబంధించిన స్కూల్ కానీ కాలేజ్ కానీ మీరు ఎక్కడైనా చూసారా? అపార్ట్, ఇప్పుడు వదిలేయండి, ఇప్పుడు మనకు జరుగుతున్న యూట్యూబ్ సెషన్స్ కానీ వీటి గురించి కొంచెం పక్కన పెట్టండి. యూట్యూబ్లో నేర్చుకోవడం కాకుండా, ఇప్పుడు సేమ్ వే మనం యూట్యూబ్లో నేర్చుకుంటున్నట్టు మనం కూడా యూట్యూబ్లో చూసేసి క్లాసెస్ అనేవి నేర్చుకోవచ్చు. ఏది ఫిజిక్స్, కెమిస్ట్రీ మనం నేర్చుకోవచ్చు. కానీ అక్కడ స్కూల్ ఎందుకు కట్టారు? ఇప్పుడు అంబానీ ఇన్ని బిజినెస్లు చేసిన అంబానీకి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, హై రిచెస్ట్ పర్సన్ చదివే స్కూల్స్ ఉన్నాయి. బట్ షేర్ మార్కెట్ స్కూల్ అతను పెట్టలేక, అతని దగ్గర డబ్బు లేక, అతనికి ఆ షేర్ మార్కెట్ అనేది బాగా తెలుసు కదా, అంత తెలిసినోడు ఎందుకు పెట్టలేకపోతున్నాడు? సరే, అంబానీ కంటే బిజీ షెడ్యూల్, టైం లేదు, పొద్దున్న లేగిస్తే ఆ వర్క్ ఈ వర్క్ మీద ఉంటాడు. అరే, మనకు గల్లీకి ఒక కోచింగ్ సెంటర్ వచ్చేస్తుంది కదా, మరి ఎందుకు ఎక్కడా లేదు? మీరు ఎవరైనా మన తెలుగు స్టేట్స్లో కానీ అదర్ స్టేట్స్లో కానీ ఎక్కడైనా స్కూల్ కానీ కాలేజ్ కానీ చూసారా? అంటే మీకు డౌట్ రావచ్చు, అమ్మా, సార్ ఐబిఎంస్ ఉన్నాయి కదా,
బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి కదా. యా, నేను ఒప్పుకుంటాను. బిజినెస్ స్కూల్లో బిజినెస్ ఎలా చేయాలో మాత్రమే నేర్పుతారు. నా క్వశ్చన్ ఎప్పుడు క్లారిటీగా ఉంటుంది. షేర్ మార్కెట్కు సంబంధించిన వర్డ్స్ అనేవి అక్కడ రావు. ఎందుకు ఎందుకు చెప్పట్లేదు? తెలియక. చెప్తే ఏమవుతుంది? చెప్తే ఏమవుతుంది? చెప్తే ఏమవుతుంది తెలుసా? ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ క్లాస్ వింటున్న ప్రతి ఒక్కళ్ళు అంబానీ అవుతారు. ఇది ఫ్యాక్ట్. అందుకోసమే ఇదంతా నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇది ఫ్యాక్ట్. సో దీనికోసం సార్ ఏంటి ఇప్పుడు ఈ స్కూల్ పెడితే మనం అంతా రిచెస్ట్ పర్సన్స్ అయిపోతాము. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టిన వాళ్ళు రిచెస్ట్ పర్సన్ అయినప్పుడు అసలు డబ్బు జనరేట్ అయ్యేది ఎక్కడో తెలిసినప్పుడు, ఎక్కడ మనీ జనరేట్ అవుతుందో తెలిస్తే నీకు ఆ మనీ జనరేట్ అయ్యే సోర్స్ నుండి నువ్వు మనీ తీసుకొని ఈజీగా నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తావు, నువ్వు రన్ సక్సెస్ అవుతావు. ఇంతకుముందు నేను ఒక పాయింట్ చెప్పాను, మీకు డబ్బు మనీ ఎక్కడ జనరేట్ అవుతుందో తెలిసింది అనుకోండి, మీకు అది బాగా తెలుసు, మనీ ఎక్కడ జనరేట్ అవుతుందో బాగా తెలుసు. మీరు ఆ ప్లేస్ నుండి మీరు మనీ జనరేట్ చేసుకున్నారు. మీ బిజినెస్, నేను ఒక పాయింట్ క్లియర్గా చెప్పాను మీకు, మీ ఓన్ మనీతో మాత్రం బిజినెస్ చేయొద్దని. మీరు స్టార్ట్ చేశారు, ఎక్కడుండో ఇన్కమ్ జనరేట్ చేశారు. సో మనకు తెలుసు కాబట్టి ఆ సోర్స్ ఇన్కమ్ జనరేట్ చేశారు, బిజినెస్ చేశారు, స్టార్ట్ చేశారు. అన్ఫార్చునేట్లీ బిజినెస్ లాస్ అయింది. మీకేమైనా ఎఫెక్ట్ అవుతుందా? టు బి ఫ్యాక్ట్, మీకేమైనా ఎఫెక్ట్ అవుతుందా బిజినెస్ లాస్ అయినా? బ్లైండ్లీ ఐ కెన్ సే జీరో ఎఫెక్ట్. మీకేం కాదు. కానీ సారీ, అదే మీరు లోను ల్యాండ్ తాకట్టు పెట్టి చూడండి, తాకట్టు పెట్టి బిజినెస్ చేసి లాస్లోకి వెళ్ళండి, ఎంత స్ట్రెస్గా ఫీల్ అవుతారు తెలుసా మీరు? అరే బిజినెస్ లాస్ అయిపోయింది, ల్యాండ్ పోయింది, అమ్మిచ్చిన డబ్బు పోయింది, లేదా రేపు పొద్దున్న మ్యారేజ్ చేయాలి పిల్లలకి, అది ఇది 1,00,000 బర్డెన్స్ ఉంటాయి, మన కెరియర్ ఏంటి అని చెప్పి నెంబర్ ఆఫ్ థాట్స్తో మనిషి సైకలాజికల్గా డల్ అయిపోతాడు. ఇట్ కాజ్ అండ్ రూట్ టు ఎక్స్పైర్. అతను చనిపోవడానికి కూడా రెడీ అవుతాడు, ఆ స్ట్రెస్ తట్టుకోలేదు. అందుకే చెప్తాను, బీ పాజిటివ్, బీ స్మార్ట్, బీ సింపుల్. సో ఇటువంటి జనరల్ ఇష్యూస్ నుండి మన ఒక నెక్స్ట్ జనరేషన్ని మంచిగా క్రియేట్ చేయాలి, వీళ్ళకి తెలియాలి, ఏం జరుగుతుందో తెలియాలి అని చెప్పి వీళ్ళకి నేర్పాలి, ఆ ఇన్కమ్ ఎక్కడ జనరేట్ అవుతుందో నేర్పాలి అని చెప్పి చాలా రిసోర్సెస్ నుండి ఈ విఆర్ రాజా ఫ్యాక్ట్స్ వాళ్ళు, మన యూట్యూబ్ ఛానల్ బ్రదర్స్ నన్ను కన్సల్ట్ అయ్యి పాప నాతో టైం స్పేర్ చేసి నాతో జర్నీ చేసి, సో నా షెడ్యూల్లో కూడా నాకు కొంచెం ఇలాగ పాసిబిలిటీ ఉంటుందంటే, నేను ఈ ట్రేడింగ్ అదర్ వర్క్స్లో బిజీగా ఉంటానంటే, లేదు సార్ మన రెస్పాన్సిబిలిటీ ఇది, మీరు కంపల్సరీగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇండియాలోనే ఇన్వెస్టర్స్ తక్కువ ఉన్నారు, అందులోనూ మన తెలుగు స్టేట్స్లో ఈ పేరు అంటేనే భయపడుతున్నారు. నెక్స్ట్ జనరేషన్కి మనం ఒక రూట్ చూపెడదాం అని చెప్పి ఈ మన యూట్యూబ్ ఛానల్ విఆర్ రాజా ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని ముందుకు వచ్చారు. వీళ్ళ మోటివేషన్కి నా బిజీ షెడ్యూల్లో కూడా నేను క్లాసెస్ తీసుకోవడానికి ప్రొసీడ్ అయ్యాను. సో దట్స్ వై వీ వుడ్ అప్రిషియేట్ ద ఎఫర్ట్స్ కమింగ్, ఎక్స్ట్రీమ్ ఎఫర్ట్స్ కమింగ్ ఫ్రమ్ ద విఆర్ రాజా ఫ్యాక్ట్స్ ఎంటైర్ టీమ్. ఇప్పుడు ఆయన ఫ్రీ, దీని నుండి మీకు మళ్ళీ ఆఫర్స్ ఇచ్చారు, మీకు జాబ్ ఇస్తామండి, జాబ్ ఇస్తారు డామ్ షూర్. కానీ ఈ క్లాస్ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ క్లాసు ఎండింగ్ లాస్ట్ పాయింట్ దాకా షేర్ మార్కెట్లో ఉన్న ప్రతి వర్డ్, ఎలా సక్సెస్ అవుతుంది, ఎంత ప్రైస్ ఎలా పెరుగుతుంది, ప్రతిదీ మీకు నేర్పుతాను. ఎవరైతే మిస్ అవ్వకుండా ఇంట్రెస్టెడ్గా నేర్చుకుంటారో, లాస్ట్ డే మన విఆర్ రాజా ఫ్యాక్ట్స్ వాళ్ళు బెస్ట్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి జాబ్ ఇస్తామన్నా మీరే వాలంటీర్గా చెప్తారు, సార్ నాకు జాబ్ అవసరం లేదు సార్. ఎందుకంటే మీకు తెలుసు డబ్బు ఎక్కడ జనరేట్ అవ్వాలి, జనరేట్ ఎక్కడ అవుతుందో తెలుసు. అది తెలిసినప్పుడు ఇంకా జాబ్ ఎందుకు చేస్తారు? యు ఆర్ బికమ్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్. ఆబ్వియస్లీ మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అయిపోతారు, నో డౌట్ ఎట్ ఆల్. మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తారు, కావాలంటే వాళ్ళ సపోర్ట్ తీసుకుంటారు కొంచెం. సో ఇటువంటి క్రియేటివ్ థాట్స్తో వచ్చారండి విఆర్ ఫ్యాక్ట్స్ వాళ్ళు, నేను ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
ఈ యూట్యూబ్ ఛానల్ నుండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తీసుకున్న ఇనిషియేషన్ ఏదైతే ఉందో, ఈ జరిగే 1 మంత్ ట్రైనింగ్ సెషన్‌లో మీరు జాయిన్ అయిన అందరూ ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుతారు అని నేను గ్యారంటీ చెప్పలేను. కానీ లాస్ట్ వరకు జర్నీ చేసి, ఎవరైతే లాస్ట్ వరకు జర్నీ చేస్తారో వాళ్ళు మాత్రం కంపల్సరీ ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుతారు. బికాస్ ఫ్యూచర్‌లో ఏ బిజినెస్ పెట్టినా, ఏ లాస్ వచ్చినా ధైర్యంగా ఉంటారు. దే ఆర్ ఈక్వల్ టు అంబానీ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. నెక్స్ట్ జనరేషన్‌లో కంపల్సరీ మన తెలుగువాడి గురించి మాట్లాడతారు. గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పటికీ బిజినెస్ అంటేనే ముంబై, గుజరాత్ వీళ్ళ గురించి మాట్లాడతాం. అంటే మనోళ్ళున్నారు. చాలా 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 మందున్నారండి. చాలా గొప్పోళ్ళున్నారు. ఇప్పుడు ఏ సోర్సు లేకుండా ఈజీ వేలో బయటికి తీసుకురావడం కోసం వీళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ అప్రిషియేషబుల్. రైట్. సో వీళ్ళిన్ని ఎఫర్ట్స్ పెట్టినప్పుడు మరి మనం నేర్చుకోవాలి కదా! సో మీకు చెప్పాను. రైట్. నేను కొంచెం మీకు స్క్రీన్ విజిబుల్‌గా ఉంది కాబట్టి మీకు ఒకటి గూగుల్ చేసి చూపెడతానండి. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ ఆన్సర్ యువర్ సెల్ఫ్. సార్ ఇప్పుడు మేము ఇవన్నీ ఎందుకు చేయాలి సార్? ఇవన్నీ చెప్తున్నారు కదా! మీరన్నారు సార్ మరి ఈజీగా మేము ఎంటర్‌ప్రెన్యూర్స్ అయిపోతాం, కోట్లు సంపాదించేస్తాం, అంబానీ అయిపోతాం, అదానీ అయిపోతాం. మీరు చెప్పినంత సేపు వర్డ్‌లో బావుంటది. పదాలు వినడానికి బావుంటది. ప్రాక్టికల్‌గా వర్కౌట్ అవుతదా? మీ అందరి మైండ్‌లో రైజ్ అయ్యే క్వైట్ కామన్ డౌట్ ఇది. సార్ ప్రాక్టికల్‌గా వర్కౌట్ అవుతుందా? సో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ₹1,00,000 ఇచ్చాననుకోండి. ఒక 10 ఇయర్స్ తర్వాత మీరు దాన్ని ఎంత చేయగలరు? యూ కెన్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్. ఒక 10 ఇయర్స్ తర్వాత మీరు ఏమైనా చేయండి. బిజినెస్ చేయండి. ఏమైనా చేయండి. ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి. లేదంటే ఒక స్కూల్ కట్టండి. కాలేజ్ కట్టండి. హాస్పిటల్ కట్టండి. మీరు ఎంత ఇన్‌కమ్ జనరేట్ చేయగలరు? ఆబ్వియస్‌లీ ఒక 1,00,000 ఇస్తే ఒక 10 ఇయర్స్ తర్వాత 20,00,000 చేయగలరా దాన్ని? 1,00,00,000? 1,00,00,000 చేయగలరా? 100 crores చేయొచ్చా అండి? ఓకే. సరే మీలో ఒక సగం మందైనా సార్ మేము 100 crores చేయగలం సార్ అన్న కాన్ఫిడెన్స్‌తో ఉంటారు. ఆ 100 crores చేయాలంటే మీరు ఎంత బర్డెన్ తీసుకోవాలి? ఎంత బర్డెన్? అంటే ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి, ఆఫీస్ సెటప్ ఉండాలి, ఎంప్లాయీస్ ఉండాలి, మార్కెటింగ్ చేయాలి, ఆ వర్క్, ఈ వర్క్ చూడాలి, బిజీ షెడ్యూల్ అబ్బా! ఇంత వర్క్ చేసి మనం 1 crore, 100 crores ఎర్న్ చేయగలం. సరే దానికి ఇంత రిస్క్ చేయాలా? సో చూడండి. అలా కాకుండా ఇప్పుడు నేను మీకు చెప్తున్న వే ఏదైతే ఉందో, ఇదే వే గినక ముందు జనరేషన్‌లో మన నాన్నగారి వాళ్ళకి మీన్స్ మీ ఫాదర్స్‌కి గాని, మీ మదర్స్‌కి గాని, లేదా మీ తాతయ్య వాళ్ళకి గాని, వాళ్ళకి ఎవరైనా దీని గురించి చెప్పుంటే ఇప్పుడు మన పొజిషన్ ఎలా ఉండేదో మీరిప్పుడు లైవ్‌లో చూడండి. మీకు స్క్రీన్ విజిబుల్‌గా ఉంది గదా! చూడండి. సో లేదంటే మీ మొబైల్‌లో మీరు గూగుల్ ఇట్. యూ కెన్ గూగుల్ ఇట్, నో ప్రాబ్లమ్. ఇఫ్ ఐ ఇన్వెస్ట్ 10,000 rupees in Wipro in 1981, అంటే ఒక 20-30 years బ్యాక్ మీరు ఇన్వెస్ట్ చేసుంటే వాట్ ఈస్ మై కరెంట్ ప్రాఫిట్? సో ఇది గూగుల్ చేయండి. మీరు ఒకసారి గూగుల్ చేయండి, లేదంటే ఇప్పుడు స్క్రీన్ కనబడుతుందిగా చూడండి. ఇగో స్లైడ్స్ నేను డార్క్ చేస్తున్నాను చూడండి. ఈ సైడ్ మొత్తం బ్లూ కలర్‌లో. ఇప్పుడు నేను చెప్పే వర్డ్స్ అయితే మీరు కన్విన్స్ కాకపోవచ్చు. మనకి ఏ ఇన్ఫర్మేషన్ అయినా ప్రాపర్‌గా ఇచ్చేది గూగుల్ మాత్రమే. సో చూడండి. గూగుల్‌లో జస్ట్ టైప్ చేశాను, వచ్చింది. మీ మొబైల్స్‌లో కూడా మీరు టైప్ చేసుకోండి, సేమ్ కంటెంట్ మీకు వస్తుంది. చూడండి. ఇఫ్ ఐ ఇన్వెస్ట్ 10,000 rupees ఇన్ విప్రో, దెన్ యూ గెట్ 100 shares ఆఫ్ విప్రో కంపెనీ ఇన్ 98. అంటే మీరు ఒక 10,000 రూపాయలు
విప్రో కంపెనీలో 1980లో పెట్టి ఉంటే ఈ రోజున అక్షరాల 2022కి వచ్చేసరికి దాని వాల్యూ ఎంత ఉందో తెలుసా అండి? ఇది కౌంట్ చేయండి. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 100 కోట్లు, 1000. చూడండి, అక్షరాల 18,000 కోట్లండి. ఇప్పుడు నమ్మగలరా? ఇప్పుడు అర్థమైందా ఇన్కమ్ ఎక్కడ జనరేట్ అవుతుందో? ఇప్పుడు అర్థమైందా అండి? అంబానీ కంపెనీ పడిపోయినా అంబానీ దగ్గర డబ్బు ఎలా వస్తుందో? అంటే ఒక 10,000 రూపాయలు, అదే 10,000 రూపాయలతో మీరు ల్యాండ్ కొని చూడండి. అప్పట్లో ఎంత పెరిగిద్దండి? ఇప్పుడు 2022కి వచ్చేసరికి మహా అయితే 100 కోట్లు. నేను చెప్తాను, ఓకే, ల్యాండ్స్ మీద మంచి రిటర్న్స్ వస్తే నేను కాదన్ను. మట్టిని భూమిని బియ్యాన్ని భూమిని నమ్ముకున్నాడు ఎక్కడ మోసపోడు అనేది ఒక సామెత ఉంది. ఇట్స్ ఫైన్. ఓకే, ఎంత వస్తుందండి? ఒక 10 కోట్లు, 20 కోట్లు, 100 కోట్లు మ్యాక్సిమం. బట్ చూడండి, ఒక 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ రోజున 18,000 కోట్ల రూపాయలు మీ నాన్నగారి అకౌంట్లో ఉండే. అంటే ఇలా చెయ్యాలి అని చెప్పి వాళ్ళు చేయలేక కాదు. ఎవరైతే మన పేరెంట్స్ ఉన్నారో, మన రిలేటివ్స్ ఉన్నారో, వాళ్ళకి చెప్పేవాళ్ళు లేక, వాళ్ళ దగ్గర డబ్బు లేక కాదు. సరే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 10,000 రూపాయలు అప్పుడు లేవు అనుకోండి. ఒక 1000 రూపాయలు ఉంటే ఏమవుతుంది? 1800 కోట్లు ఉండి 180 కోట్లు వస్తుంది. అదే ఒక 10 రూపాయలే ఉన్నాయనుకోండి, 18 కోట్లు వస్తుంది కదా. చూడండి, 10 రూపీస్కి 18 కోట్లకి ఎంత డిఫరెన్స్? 18,000 కోట్లు అంటే మన నాన్నగారు ఆ టైంలో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ రోజున మీరు మీన్స్ మీ నాన్నగారి పేరు అంబానీతో పాటు ఈక్వల్గా ఉండేది. అప్పుడు మన వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. టు బీ ఫ్యాక్ట్, వాళ్ళకి తెలియదు, చెప్పేవాళ్ళు లేరు, ఎలా చేయాలో చూపెట్టేవాళ్ళు లేరు, వాళ్ళు ఇనిషియేషన్ తీసుకోలేదు. అందుకే ఒక జనరేషన్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. అదే సో అప్పుడు 10,000 అనుకోండి, ఇప్పుడు 1 lakh అనుకోండి. సో అదే ఫర్ ఎగ్జాంపుల్, అందుకే చెప్పాను. ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి, మనం ఇన్వెస్ట్ చేస్తే మీకు మ్యారేజెస్ అయిపోయి మీ పిల్లల మ్యారేజ్ టయానికి ఏదో బ్యాంకులో అక్కడ ఇక్కడ దాచుకునే బదులు ఇందులో పెట్టేస్తే ఇన్ని వేల కోట్లు జనరేట్ అవుతాయి కదా. ఆబ్వియస్లీ ఇన్ని వేల కోట్లు జనరేట్ అవుతాయి. అప్పుడు మన పిల్లలు రిచ్చుకుంటారు కదా. సో ఆబ్వియస్లీ మన పిల్లలు చాలా రిచ్చుకుంటారు. వాళ్ళంతా క్రోర్స్ అయిపోతుంది వాళ్ళ దగ్గర ఇన్కమ్. వి కెనాట్ ప్రిడిక్ట్. మనం ప్రిడిక్ట్ చేయలేమండి. అంటే సార్, మరి మీకు ఒక డౌట్ రావచ్చు, మీరు చెప్పింది బాగుంది సార్, సరే మేము కూడా సెర్చ్ చేసాం గూగుల్లో. మా నాన్నగారు పెట్టుంటే ఈ రోజున మనం కూడా బస్సెస్కి బదులు ఇన్స్టెడ్ ఆఫ్ బస్సెస్ మనం కూడా ఎయిర్ బస్సెస్లో తిరిగేవాళ్ళం, ఫ్లైట్స్లో తిరిగేవాళ్ళం. రిచ్ ఆడి కార్స్, బిఎండబ్ల్యూ అన్నీ మన ఇంటి ముందు ఉండేవి. సరే, వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు చేయలేదు. ఇప్పుడు మనకు తెలిసి చేయకపోతే మిస్టేక్ ఎవరిది? మనది కదా. మనం జాబ్ చేసినా, కష్టపడ్డా, చదివినా, ఏం చేసినా మన ఫైనల్ థీమ్ వచ్చి మన పిల్లల ఫ్యూచర్ బాగుండాలి, లేదా మన ఫ్యూచర్ బాగుండాలి, మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే డబ్బే కావాలి. ఆ డబ్బు కోసం మాత్రమే జాబ్ చేస్తాం. డబ్బు ఇవ్వకపోతే, మీన్స్ శాలరీ ఇవ్వకపోతే మనం జాబ్ చేస్తామండి? చేయం. ఆబ్వియస్లీ ఎవరు చేయరు. కానీ ఈ ఒక్క వేలో మీరు జాబ్ చేసుకుంటూ కూడా ఎర్న్ చేయొచ్చు. సార్, ఇంకొక డౌట్ సార్, అసలు బేసిక్గా మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి? అందరి మైండ్లో వచ్చే కామన్ క్వశ్చన్, సార్ షేర్ మార్కెట్ ఈజ్ రాకెట్ సైన్స్. ఈ మధ్య రీసెంట్గా యాడ్లలో కూడా వస్తుంది. షేర్ మార్కెట్ ఏమైనా రాకెట్ సైన్సా అండి? కాదు. అరే, మన ఇంట్లో ఆడవాళ్లే స్పేస్కి వెళ్ళి వస్తున్నారు. అంత అప్డేటెడ్లో ఉన్నాం మనం. ఇది నేర్చుకోలేమా? ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ 44 సబ్జెక్టులు చదువుతాడు, 440 ఎక్స్పెరిమెంట్లు చేస్తాడు, చాలా వర్క్ చేస్తాడు. అది ఇతను తెలుసుకోలేడా? సరే, రైట్. ఇది ఒక నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇప్పుడు బేసిక్ డౌట్ అందరికి, ఇప్పుడు మీకు కూడా వచ్చే డౌట్ ఏంటంటే, అమ్మో షేర్ మార్కెట్ అంటే ఫస్ట్ మీకు భయం ఉంటుంది ఇనిషియల్గా. ఇంకొక 1 or 2 డేస్లో
ఫియర్ కూడా పోతుంది. 1 ఆర్ 2 డేస్ కూడా అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ మినిట్‌లోనే ఫియర్ పోతుంది. సో, డైలీ మీరు మినిమమ్ జనరల్‌గా మీ పర్సనల్ పాకెట్ మనీగా ఎంత ఖర్చు చేస్తారు? జనరల్‌గా టీ తాగడానికి గాని, ఫ్రెండ్స్‌తో కూల్ డ్రింక్ తాగడానికి గాని, ఇన్ యావరేజ్ ఎంత ఖర్చు చేస్తారు? పెట్రోల్ గాని, దానికి గాని. అట్‌లీస్ట్ తక్కువలో తక్కువ ఒక రూ. 100 ఖర్చు చేస్తారా? నేను జనరల్‌గా లీస్ట్‌లోకెళ్తున్నానండి. ఒక రూ. 100 ఖర్చు చేస్తారా? ఇంకా లీస్ట్‌కెళ్దాం. 50 ఒక రోజు మొత్తం మీద. ఇంకా లీస్ట్‌కెళ్దాం. 25 అది గూడా వద్దు. రూ. 10 ఒక రోజు మొత్తం మీద రూ. 10 సరే అది గూడా వద్దు. రోజుకి ఒక్క రూపాయైనా ఖర్చు చేస్తాం గదండీ మనం. ఒక్క రూపాయైనా ఖర్చు చేస్తాం గదా! కామన్ గదా! అందరూ చేస్తారు. మీరు గాని, నేను గాని. సార్ ఖర్చంటే రోజు బయటికెళ్తాం, ఒక చాక్లెట్ కొంటాం, లేదంటే బట్టలు కొంటాం, షాపింగ్ చేస్తాం, లేదంటే మొబైల్ రీచార్జ్ చేస్తాం, బండిలో పెట్రోల్ కొట్టిస్తాం, సినిమాకెళ్తాం, వాటెవర్ మేబీ. ఎంతో కొంత ఖర్చు చేస్తాం. సో, ఇంత ఖర్చు చేసే దాంట్లో ఒక చిన్న పర్సెంట్ 0.0001% మీరు ఇందులో పెట్టేస్తే, అది కొన్ని రోజుల తర్వాత మిమ్మల్ని కరోడ్‌పతి చేస్తుంది. మీన్స్ మిలినియర్ చేస్తుంది. రిచెస్ట్ పర్సన్ చేస్తుంది. మీ పిల్లలకి మీకు ఒక క్లియర్ ఫ్యూచర్‌ని ఇస్తుంది. సో, బేసిక్‌గా మీకు ఇంకొక స్లైడ్ చూపెడతానండి. సో, స్లైడ్స్ కాదు. మీకు మొత్తం గూగుల్‌లోనే చూసి చూపెడతాను. మీకు స్లైడ్స్ కూడా ఉన్నాయి. నంబర్ ఆఫ్ స్లైడ్స్ ఉన్నాయి. అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నో ఇష్యూ. సో, ఒక షేర్ మార్కెట్‌లో మినిమమ్ ఇన్వెస్ట్ చేయాలంటే ఎంతుండాలి? అందరూ అనుకుంటారు షేర్ మార్కెట్ అంటే పెద్ద పెద్దోళ్ళు, కార్పొరేటోళ్ళు డబ్బుండాలి, లక్షల్లో ఉండాలి చేయాలనుకుంటారు. ఇట్స్ ఆన్ రాంగ్ అండి. ఇట్స్ ఆన్ రాంగ్. అది రాంగ్ ఒపీనియన్. ఫస్ట్ మీ మైండ్‌లో ఆ థాట్ తీసేయండి. షేర్ మార్కెట్ అంటే పెద్దోళ్ళు మాత్రమే చేయాలి, డబ్బున్నోళ్ళు మాత్రమే చేయాలి. ఇందులో ఎళ్తే నష్టాలొస్తాయి. లేదా మనుషులు చచ్చిపోతారు. ఇవన్నీ మీరు ప్రాక్టికల్‌గా విన్నవి గాని, ఎక్కడ గూడా జరిగినట్టు లైవ్‌లో లేవు. చాలా రేర్ సినారియోస్. రేర్ అంటే రేర్. 0.1% 0.1% లాగా రేర్ సినారియోస్ ఉంటాయన్నమాట. సో, ఇక్కడ చూడండి. మీరు షేర్ మార్కెట్ ఒక్క రూపాయి ఉన్నా చాలండి ఇన్వెస్ట్ చేయొచ్చు మీరు. నమ్మగలరా మీరు? సరే ఏంటి సార్ ఇవాళ బయటికెళ్తే రూపాయికి టీయే రాదు. రూపాయితో షేర్స్ ఎలా వస్తాయి సార్ అంటారా? కామన్ డౌట్ కదా మీ అందరికొచ్చేది. కామెడీ చేయకండి సార్ మీరు. ఏదో క్లాస్ చెప్పమంటే మరి రూపాయికి షేర్ ఏంటి సార్? టీ కాదు గదా! ఇవాళ బయటికెళ్తే అమృతాంజనే రూ. 2. రూపాయికి ఒక కంపెనీ రూపాయి పెడితే మన కంపెనీలో షేర్ ఎలా ఇస్తారు సార్? చూపెడతాను చూడండి. మీ దగ్గర గూగుల్ ఉంటే బయోజన్ ఫార్మా కెమికల్ షేర్ ప్రైస్ అని కొట్టండి. బయోజన్ ఫార్మా కెమికల్ షేర్ ప్రైస్. బ్యాక్ వచ్చింది. 1 మినిట్ అండి. మీ మొబైల్స్‌లో కూడా గూగుల్ చేయండి. నేను ఇక్కడ చేస్తుంది ఏం లేదు. మీరు కూడా చేయొచ్చు. నో ప్రాబ్లమ్. బయోజన్ ఫార్మా కెమికల్ షేర్ ప్రైస్. ఇది ఒకసారి చూసారండి మీరు? కనబడుతుందా అండి? బయోజన్ ఫార్మా కెమికల్ అంటే ఇది ఓపెన్ హై అనేది మీకు నెక్స్ట్ పోన్ అర్థమవుతుంది. ఈ రోజు ఎంత క్లోజ్ అయిందో తెలుసా అండి? ఇదండి ప్రైస్ దాన్ని. ₹1.05. అంటే ఈ కంపెనీలో మీరు షేర్ కొనాలి అంటే జస్ట్ ₹1 ఉంటే చాలండి. జస్ట్ రూ. 1 ఉంటే చాలు. రూ. 1 ఉందనుకోండి మీరు ఒక షేర్ కొనేయొచ్చు. చూడండి బయోజన్ ఫార్మా కెమికల్ ఇండస్ట్రీస్. సో రూ. 1.06 ఉంది ఇవాళ దాని ప్రైస్. ఇప్పుడు చెప్పండి మీరు రోజుకు ₹100 ఖర్చు చేస్తున్నారు. లేదా ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ బర్త్‌డే ఉంది. ఏం చేస్తారండి మీరు? ఫ్రెండ్ బర్త్‌డేకి జనరల్‌గా కేక్ ఆర్డర్ చేస్తాం. కూల్ డ్రింక్స్ తీసుకొస్తాం. డిన్నర్‌కి వెళ్తాం. ఆబ్వియస్‌లీ ఒక 5గురు ఫ్రెండ్స్ కలిసి అట్‌లీస్ట్ మినిమమ్ ఒక ₹1000 అయినా ఖర్చు పెడతాం. నేను చేయొద్దు అని చెప్పట్లేదు. ఎంజాయ్ చేయండి. ఖర్చు పెట్టండి. దాని బదులు ఒక ₹500 పెట్టి బయోజెనిక్
ఫార్మా కెమికల్ ఇండస్ట్రీ షేర్స్ అతని పేరు మీద తీసుకోండి. 500 లేదండి, 100 షేర్స్ తీసుకోండి. అంటే మీరు మీ ఫ్రెండ్స్ అంతా కలిసి మీ ఫ్రెండ్ బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేయడానికి ఒక 10,000 రూపీస్ గ్యాదర్ చేశారనుకోండి. ఆ 1000 రూపీస్లో జస్ట్ ఒక 100 రూపాయలు పక్కన పెట్టి మీ ఫ్రెండ్ నేమ్ మీద 1.06 అంటే అప్రాక్సిమేట్లీ మీకు 93 షేర్స్ వస్తాయి. ఒక 90 షేర్లు కొనండి. లేదు అటు ఇటు ఒక 110 120 పెట్టి 120 రూపాయలు పెట్టి ఒక 100 షేర్లు కొనండి. ఈ బర్త్డేకి మీరు కొని ఉంచేయండి అలాగా, రైట్. సో నెక్స్ట్ మళ్ళీ మీ ఫ్రెండ్ బర్త్డే ఎప్పుడు వస్తుంది? 1 ఇయర్కి వస్తుంది. నెక్స్ట్ 1 ఇయర్కి మీ ఫ్రెండ్ బర్త్డే వస్తుంది. ఇప్పుడు మీ దగ్గర ఒక్కొక్క షేర్ ఎంత కొన్నారు? రూపాయి కొన్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే రూపాయి కొన్నారు. కొన్న తర్వాత నెక్స్ట్ ఇయర్ మీ ఫ్రెండ్ బర్త్డే వచ్చేసరికి ఈ కంపెనీ ప్రాఫిట్లోకి వెళ్ళి షేర్ ప్రైజు 100 రూపాయలకి వెళ్ళింది అనుకోండి. 1 ఇయర్ టైం ఉంది కదా, 1 ఇయర్లో 100 రూపాయలకి వెళ్ళింది అనుకోండి. ఎంత అమౌంట్ అవుతుందండి? అది 100 × 100 ఎంత అవుతుందండి? చెప్పగలరా ఎవరైనా? అది కూడా చూపెడతాను మీకు. డోంట్ టేక్ ఇట్ యాజ్ సీరియస్ గేమ్ తీసుకోకండి, జస్ట్ మీకు అంతా లైవ్లో చూపెడతాను. సో 100 × 100 10,000. రూపీస్ అంటే మీరు అతనికి మీ ఫ్రెండ్కి బర్త్డే చేద్దాం అనుకున్న దాంట్లో ఒక 10%, జస్ట్ ఒక 100 రూపాయలు పక్కన పెడితే నెక్స్ట్ బర్త్డేకి ఆ 100 రూపాయలు 10,000 చేసియండి. వండర్ఫుల్ కదా? అంటే మీరు నెక్స్ట్ ఇయర్ అతని బర్త్డే, ఈ ఇయర్ బర్త్డేలో 100 రూపాయలు తీసేస్తే నెక్స్ట్ ఇయర్ బర్త్డే ఎంత గ్రాండ్గా చేయొచ్చు? లేదు మీరు ఈ 100 రూపాయలు కూడా కలిపి ఇందులో చేశారనుకో, నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది? తలా 150 వేసుకొని మళ్ళీ నార్మల్గా చేస్తాం, రైట్. సో చూడండి, ఈ సీక్వెన్స్లో ఈ వేలో ఇన్కమ్ ఎంత ఈజీగా జనరేట్ అవుతుందో చూడండి. అంటే సార్ ఇది మరి ఏంటి, మీరు రూపాయి అన్నారు, సంవత్సరం తర్వాత 100 రూపాయలు అన్నారు, ఎలా పెరిగిద్దంటే ఏం లేదండి, మీకు ఇప్పుడు కొంచెం ఐడియా వచ్చింది కదా. అంటే జస్ట్ మీ ఫియర్ పోగొట్టడం కోసం మాత్రమే ఈ జనరల్వి మొత్తం చెప్తున్నాను. ఈ జనరల్ వర్డ్స్, జనరల్ కన్వర్సేషన్, ఇంట్రడక్షన్ క్లాసెస్ జస్ట్ అంతే. ఇప్పుడు సింపుల్గా మీకు ఇంకా లైవ్ ఎగ్జాంపుల్లో చెప్పాలంటే ఏం లేదండి, మీరు ఒక్కొక్క పెన్ను, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఈ 1 రూపీతో మీరు ఒక 100 పెన్నులు కొన్నారు. మీకు లాభం రావాలంటే ఏం చేయాలి? ఆ పెన్నుని అదే రేటు దగ్గర అమ్ముతారా అండి? లేదు కదా. ఎక్కడ అమ్మాలి? మీరు 1 రూపీకి ఒక పెన్ను కొంటే ఆబ్వియస్లీ 2 రూపాయలకు 3 రూపాయలకు అమ్మితే కదా మీకు లాభం వచ్చేది, అంతే కదా. సింపుల్ వే. ఇక్కడ కూడా ఏం చేయాలంటే మీరు పెన్నులకి బదులు ఇన్స్టెడ్ ఆఫ్ పెన్స్ మీరు షేర్స్ తీసుకుంటారు, అదే షేర్స్ అమ్ముతారు, ప్రాఫిట్లోకి వెళ్ళినప్పుడు అమ్ముతారు. ఆ అమ్మినప్పుడు వచ్చే ప్రాఫిట్ ఏదైతే ఉందో అది మీ ప్రాఫిట్ ఇన్కమ్ అయిపోతుంది. ప్రాఫిట్ ఇన్కమ్ మంచి ఈజీగా జనరేట్ అయిపోతుంది ప్రాఫిట్. దీనికోసం మీరు స్టడీ మానేయక్కర్లేదు, జాబ్ మానేయక్కర్లేదు, రిస్క్ చేయవలసిన పని లేదు, ఎవరి దగ్గర బార్గెనింగ్ వెళ్ళాల్సిన పని లేదు. సో ఈజీగా అమౌంట్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో I hope today we are going to close this session, and remember before closing of this session, just I raised 3 queries. మూడు పాయింట్స్ మీకు రైట్ చేశాను, 3 క్వశ్చన్స్ రైట్ చేశాను. టుమారో యూ షుడ్ ఆన్సర్. లేదంటే మన యూట్యూబ్ లైవ్ యాక్చువల్గా లైవ్ చాట్ ఆపేద్దాం అనుకున్నాం, నో ఇష్యూస్. మీరు అందులో మీకు ఏదైనా సజెషన్ వస్తే అందులో పెట్టండి. సజెషన్ మీన్స్ మీకు ఏదైనా ఐడియా వస్తే పెట్టండి. లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, వీటిలో మీరు ఏదైనా ఆలోచించగలిగి దాని సొల్యూషన్ కనుక్కున్నారేమో పెట్టండి. లేదంటే ఎలాగో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని ఆన్సర్ ఎలా అవుతుంది. అండ్ ఇండియాలో పూరెస్ట్ పర్సన్ ఎవరో కూడా ప్రూవ్ చేస్తాను. ఆ పూరెస్ట్ పర్సన్ ఎవరో కూడా కాదండి, మీ అందరికి బాగా తెలిసిన పేరు, ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న పేరే
కానీ ఆ పేరు చెప్పగానే మీరు నవ్వుతారు. ఆ పేరేంటో రేపు చెప్తాను. మీరు అప్పుడు చూడండి. అతను ఎలా పూరవుతాడో చూడండి. దెన్ నెక్స్ట్ ఈ అంబానీ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటి? అంబానీ కంపెనీస్ మొత్తం డౌన్‌లోకి వెళ్ళినా అతని బిజినెస్ ఎలా జరుగుతుందో రేపటి క్లాస్‌లో చెప్తాను. ఈ క్లాస్ మిస్ అయితే ఈ క్లాస్ మిస్ అయితే రేపటి రోజున క్లాస్ మిస్ అయితే మీరు ఫ్యూచర్‌లో బిజినెస్ చేస్తే లాస్ వచ్చినప్పుడు ఎలా గెయిన్ అవ్వాలో అర్థం కాదండి. అతనిలాగా ఎలా సక్సెస్ అవ్వాలో అర్థం కాదు. తెలుసుకోండి. ఎట్టి పరిస్థితిలో రేపు 7:00కి క్లాస్ స్టార్ట్ అవుతుంది. యాజ్ యూజువల్ విత్ ది సపోర్ట్ ఆఫ్ అవర్ టీమ్ విఆర్ రాజా ఫ్యాక్ట్స్ ఛానల్‌తో. సో వీళ్ళ సపోర్ట్ వల్ల మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తో మీకు ట్రైన్ చేస్తున్నాం. మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగండి. ది జనరల్ డౌట్స్, క్వారీస్ అండ్ మీకు టెలిగ్రామ్‌లో మీరు రైట్ చేయండి. మీకున్న డౌట్స్ ఏమైనా, జనరల్ డౌట్స్, సిల్లీ డౌట్స్ ఏమున్నా రైట్ చేయండి. ఐ విల్ ఆన్సర్ ఫర్ యువర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. ప్రతి క్వశ్చన్‌కి ఆన్సర్ చేస్తాను. నేను అడిగే క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి మీరు ఆన్సర్‌ని గూగుల్‌లో వెతకకుండా మైండ్‌తో ఆలోచించండి. థింక్ డిఫరెంట్. గూగుల్‌లో మాత్రం వెతకొద్దు. మైండ్‌తో ఆలోచించండి. నెక్స్ట్ ఇంకా ఇటువంటి ఏమైనా రూ. 1, రూ. 2 లేదా పైసలతో షేర్స్ కొనే కంపెనీస్ ఏమైనా ఉన్నాయేమో నోట్ చేసుకోండి రేపు. కొంచెం వర్క్ చేయండి. జస్ట్ ఒక 1 మంత్ కొంచెం లిటిల్ బిట్ వర్క్ చేయండి మీరు. ఇది నేర్చుకునేది ఏదైతే ఉంటుందో అంటే మీరు ఏదైనా ఇంజినీరింగ్ స్టూడెంట్ అయ్యి ఉంటే 6 సబ్జెక్టులు సెమిస్టర్‌కి 6 సబ్జెక్టులు చదివే బదులు చదవొద్దని చెప్పట్లేదండి. అది కూడా ఇంపార్టెంట్. ఇది కూడా ఒక సబ్జెక్ట్ అనుకోని కొంచెం ఫోకస్ పెట్టండి. ఇంట్రెస్టెడ్‌గా నేర్చుకోండి. మీ ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ తర్వాత మీరు ఏ రేంజ్‌లో ఉంటారో మీరు ఆలోచించండి. మీరు ఏ ఇంటర్వ్యూనైనా క్రాక్ చేయగలరు. ఎందుకంటే ఈ క్లాసెస్ అన్నీ వింటే ఏ కంపెనీలో ఏం జరుగుతుంది? ఆ కంపెనీ రేంజ్ ఏంటి? ఎంత క్వాలిటీ ఉంది? ఎవరు సీఈఓ అన్నీ మీకు తెలుస్తాయి. సార్ మాకంత గుర్తుంటదా అనుకోవద్దు. మీ అందరికీ గుర్తుండేలా చేస్తాను. ఐ షుడ్ ప్రామిస్ ఈచ్ అండ్ ఎవ్రీ పారామీటర్ మీకు గుర్తుంటది. మీరు దానికి గుర్తు పెట్టుకోవాల్సిన పని కూడా లేదు. సో హ్యాపీగా మీకు గుర్తుంటది. మీరు ఈజీగా ఆపరేట్ చేసుకుంటారు. రేపొద్దున ఏదైనా మీ కాలేజెస్ ప్లేస్‌మెంట్స్‌కి ఇన్ఫోసిస్ లాంటోళ్ళు వచ్చారనుకోండి టకా చెప్పేస్తారు మీరు. ఇన్ఫోసిస్ ఇయర్‌లో స్టార్ట్ అయింది. 12,00,000 కోట్లు దాని ఇన్‌కమ్. సో ఇలాగా టకా చెప్పగానే మీ ఇంటర్వ్యూ షాక్ అవుతాడు. ఎందుకంటే అతనికి తెలిసుండదంతా. ఆబ్వియస్‌లీ మీకు ప్రిఫరెన్స్ ఇస్తాడు. సో మీ కెరియర్‌ని కూడా అలా సెట్ చేసుకోండి. ఓకేనా? సో గైస్ సో టుమారో 7:00కి స్టార్ట్ అవుతుందండి. అండ్ ఇంకొకటి బేసిక్ థింగ్ గుర్తుపెట్టుకోండి. సో సండే టు ఫ్రైడే మనకి క్లాసెస్ ఉంటాయి. రేపు మాత్రం నేను కంటిన్యూ చేస్తాను సాటర్డే, సండే అనేది మీకు కొన్ని చిన్న లెర్నింగ్ టాస్క్స్ ఇస్తాను. ఎందుకంటే ఆ 2 రోజులు జనరల్‌గా మార్కెట్ హాలిడే ఉంటుందండి. ఈచ్ సాటర్డే, సండే హాలిడే ఉంటుంది. అటువంటప్పుడు మీకు లైవ్‌లో కొన్ని చూపెట్టడానికి కాంప్లికేటెడ్ అవుతుంది. సో దానివల్ల మనం ఇచ్చేద్దాం. ఇఫ్ ఇన్ కేస్ నెసెసరీ వి విల్ గో త్రూ. ఆ రోజెస్ కూడా క్లాసెస్ తీసుకుందాం. డోంట్ వర్రీ. మీకు ఏదైనా టాపిక్ అర్థం కాకపోతే అడగండి. నేను చెప్తాను. నాకంత పేషెన్సీ ఉంది. వన్ టైమ్ కాదు. ఎన్ని సార్లని చెప్తున్నాను పేషెన్సీ ఉంది. అండ్ ఇంకొకటి కీ పాయింట్ ఇందాక నేను లైవ్ చాట్‌లో చూసానండి. సమ్ స్పోర్ట్స్ ఛానల్. సో అతను పెట్టారు. సో ఇంకా స్టార్ట్ అవ్వలేదంటే వేరే అతనికి పెట్టారు. బ్రో వి షుడ్ మెయింటైన్ సమ్ పేషెన్సీ. హ్యాట్స్ ఆఫ్ బ్రదర్. సో మీరన్న పేషెన్సీ అన్న వర్డ్ ఏదైతే ఉందో షేర్ మార్కెట్‌కి ఇట్స్ ఆక్సిజన్. తర్వాత మీరే చెప్తారు. ఎంత పేషెన్సీ ఉంటే అంత ప్రాఫిట్స్ వస్తాయి మీకు. గుర్తుపెట్టుకోండి. ఎంత ఓపిక ఉంటే అంత ప్రాఫిట్స్. ఎంత టైమ్ సెన్స్ ఉంటే అంత ప్రాఫిట్స్. ఎంత విజన్ ఉంటే మీ కెరియర్ అంత బ్రైట్ అవుతుంది. సో ఓకే గైస్, ఐ వుడ్ లైక్ టు క్లోజ్ దిస్ సెషన్ అండ్ టుమారో 7:00 we are going to start second session. And tomorrow, at any cost, don't miss it. Be on the time. రేపు టైంకి ఉండండి. మిస్ అవ్వద్దు. ఎందుకంటే కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మిస్ అయిపోతారు.
పూరెస్ట్ పర్సన్ అన్న ఎవరు, ఎలా ఇన్కమ్ జనరేట్ అవుతుందని చాలా 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 ఇంపార్టెంట్ మీ కెరియర్ పరంగా. సో కొంచెం ఆలోచించండి, హ్యాపీగా పడుకోండి. We will meet tomorrow, we will discuss, and soon we will going to crack, and we are going to show the power of a Telugu persons in the field of share market. తెలుగు పర్సన్స్ పవర్ ఏంటో నెక్స్ట్ జనరేషన్కి మీరు చూపెట్టండి. గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ మీ మైండ్లో, నెక్స్ట్ ఇంకొక 10-15 సంవత్సరాల్లో నేను, నా పిల్లలు, మా పేరెంట్స్ కంపల్సరీ ప్రైవేట్ జెట్లోనే జర్నీ చేయాలి. ప్రైవేట్ జెట్లో జర్నీ చేయాలంటే కంపల్సరీ ప్రైవేట్ జెట్ మీన్స్ ఓన్ జెట్లో జర్నీ చేయాలంటే మీకు కంపల్సరీ ఈ 30 days అనేది మీరు వాల్యుబుల్గా యూజ్ చేసుకోవాలి. ఇదే క్లాసెస్ మీకు బయట నేర్పడానికి స్కూల్స్ లేవు. యూట్యూబ్లో ఏది పడితే వాడేదో చెప్తాడు, వీడేదో చెప్తాడు, మనకు అర్థం కాదు. మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మన యూట్యూబ్ విఆర్ రాజా ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో పే చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు జాబ్ నెసెసిటీ ఉందనుకోండి, ఇంకా ఇంట్రెస్టెడ్గా నేర్చుకోండి. యూ కెన్ గెట్ ఇట్ ద జాబ్, అండ్ త్రూ వాళ్ళ సైడ్ నుండి జాబ్ ఇస్తాం. ఇంకా వాళ్ళ సైడ్ నుండి మాకు కూడా అవసరం ఉంది, ఇలాగే ఇంకా పీపుల్స్ని క్లాసెస్ అవి చెప్పడానికి మా సైడ్ అవసరం ఉంది. మేము కూడా రిక్రూట్ చేసుకుంటాం. మీరు ఈ విధంగా జాబ్ చేసుకోవచ్చు. హైయెస్ట్ ప్యాకేజెస్ అండి. ఈ రోజున ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్లు కూడా 10,000-15,000 రావట్లేదు జీతాలు. టు బి ఫ్యాక్ట్, అంటే నేను వాళ్ళ నేమ్ తక్కువ చెప్పట్లేదు. మీకు హైయెస్ట్ ప్యాకేజ్తో, మీరు గెస్ కూడా చేయని ప్యాకేజెస్తో జాబ్లో ఇస్తాం. దీనికి కావాల్సింది మీరు ఏ ఇంజనీరింగ్ పూర్తి చేయవసరం లేదు, ఏ డిగ్రీ పూర్తి చేయవసరం లేదు. జస్ట్ ఆధార్ కార్డు, ఒక బ్యాంక్ అకౌంట్, ఒక పాన్ కార్డు ఉంటే చాలు. ఈ 3 జస్ట్ మొబైల్ ఆపరేటింగ్ వచ్చి కొంచెం కంపెనీ పేర్లు చదువుకోగలిగితే చాలండి. ఓకేనా? ఇవే బేసిక్ థింగ్స్ షేర్ మార్కెట్ నేర్చుకోవడానికి. కొంచెం ఇంగ్లీషు, కంపెనీ పేర్లు చదువుకోగలగాలి. కొంచెం ఇవాళ రేపు 100% అందరూ మొబైల్ ఆపరేట్ చేస్తారు, మొబైల్ ఆపరేట్ చేసుకోగలగాలి. దట్స్ ఇట్. ఓకేనండి? వి విల్ మీట్ టుమారో అండ్ వి విల్ డూ సమ్ ప్రాక్టికల్ సెషన్స్. రైట్? రేపు ప్రాక్టికల్గా చూపెడతాను మీకు కొన్ని లైవ్ ప్రూఫ్స్ ఇవాళ చూపెట్టినట్టు. రైట్ అండి? గుడ్ నైట్, హ్యావ్ ఎ గ్రేట్ డే, గ్రేట్ స్లీప్, బాయ్, టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ, బాయ్.